అంటే ఇండియాకి పాకిస్తాన్కి మొన్న రప్చర్ అయినప్పుడు కూడా వాళ్ళిద్దరికి వార్ జరగదు నేను చెప్పాను అన్నారు. మళ్ళీ మన వాళ్ళే చెప్పారు ఆ స్టేట్మెంట్ అంతా తప్పు అని. బట్ ఇక్కడ కూడా యుఎస్ డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ ఇరాన్ ని డిస్ట్రాయ్ చేయడం ఇదంతా చేస్తుంది. ఎందుకు? That is the entire background of the whole war. Now, if you go back, right? Again, you have to go back little into history. US today is sitting under $30 trillion of debt. మీకు ఒక ఎస్టిమేట్ రావాలంటే ఇండియా ఫుల్ ఇయర్ జీడిపి దట్ ఈస్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ $4 trillion. అమెరికా అప్పు $30 trillion. ఎందుకు అంత అప్పు ఎవరు ఇచ్చారు వాళ్ళకి? అది ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? రిచెస్ట్ కంట్రీ అంటారు. అంటే మీరు అంత అప్పు తీసి మీరు పెట్టుకుంటే కూడా మీరు రిచ్ అయిపోతారు కదా. కంపల్సరీ. కరెక్ట్. బేసిక్ గా సార్ ఒక ప్రెసిడెంట్ కిడ్నాప్ చేయాలంటే ఏంటి సార్ అంత ధైర్యం? నార్మల్ ప్రెసిడెంట్ కాదండి, హి వాస్ ఎ UN మెంబర్. వెనిజువెలా ఇస్ ఎ మెంబర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. బట్ ఎట్లా సార్ ఈ రోజులలో కూడా ట్రంప్ హెలికాప్టర్ పంపించి ఆర్మీతో కిడ్నాప్ చేయడం? హిందీలో ఒక సేయింగ్ ఉందండి, జిస్కి లాటి ఉస్కి బైన్స్ అని. అంటే నా దగ్గర దమ్ముని నేను చేసుకున్నా, ఎవడు అడిగితే వాడిపై అటాక్ చేస్తాను. బికాస్ ఇరాన్ అనే కంట్రీ పేరు వచ్చింది 1935. దానికన్నా ముందు ఇరాన్ అనే కంట్రీ లేదు. ఇరాన్ వాస్ కాల్డ్ పర్షియా, పర్షియన్ కింగ్స్. మీరు పర్షియన్ హిస్టరీ చూస్తే ఆల్మోస్ట్ 3200 BC వరకు వెళ్తుంది. ఈ ఇస్లామిక్ కూడా నేను వినిన దగ్గర సార్, అంటే 900 AD వచ్చింది ఇస్లాం అక్కడ ఫస్ట్ టైం అన్నారు. 9th century నుంచి 15th century అని ఇస్లాం అనేది పెరుగుతూ పోయింది. ఈ ప్యాటర్న్ చూస్తే ఒకప్పుడు పర్షియన్ కల్చర్ కింగ్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇస్లాం కింగ్ వచ్చి మధ్యలో ఇస్లాం బికేమ్ డామినెంట్. అది 1979లో ఉన్న పబ్లిక్ అంతా వాళ్ళు రెవల్యూషన్ చేసేసి షా ఆఫ్ ఇరాన్ తరిమేసి మన ఆయుతుల్లా గారిని వాళ్ళు పవర్ లో వచ్చారన్నమాట. మెల్లమెల్లగా 9th century నుంచి 15th century అని ఇస్లాం అనేది పెరుగుతూ పోయింది. కానీ ఇన్ 1501 మీరు కార్లో అయినా కానీ గ్యాస్ లో ఎక్కడైనా కానీ ఎనర్జీ, సో ఆయిల్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ అ వెరీ బిగ్ వే ఇన్ ద ఎంటైర్ మిడిల్ ఈస్ట్. కానీ మీకు ఎవ్రీ కంట్రీ, ఏ కంట్రీ అయినా కానీ నడవడానికి మీకు ఆయిల్ కావాలి. ఆ ఆయిల్ అందరికన్నా ఎక్కువ మాత్రంలో ఎక్కడుంది? అది మిడిల్ ఈస్ట్ లో. ఈ కంట్రీని టార్గెట్ చేశారు. ఈ కంట్రీ చార్జ్ చేసి ఈ కంట్రీని ఎవరైతే కంట్రోల్ చేస్తారో ఆయిల్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. 1999లో కూడా కార్గిల్ వార్ జరిగింది. దాంట్లో స్పైస్ అని ఒకటి విన్నాను. ద బాంబ్ పైన ఒక సెన్సర్ ఉంటుంది అనమాట. సో ఏం చేసేవారంటే 4 aircraft చూస్తూ 4 aircrafts లో ఒక్క ఎయిర్క్రాఫ్ట్ లో ఒక లేజర్ ఉంటుంది. సో వాడు ఏం చేస్తారంటే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఆ బాస్కెట్ బాల్ లూప్ ని వాడు లేజర్ కొడుతుంది. సో మిగతా 3 aircrafts లో బాంబ్స్ ఉంటాయి. ఆ బాంబ్లు అంటే ఆ లేజర్ పట్టుకుంటారు, ఆ లేజర్ ని రైడ్ చేస్తూ వెళ్ళి ఆ సర్కిల్. దాట్ ఈస్ ద ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద హోల్ వార్. టారిఫ్స్ భారీగా పెంచారు. యూజ్ చేసే అమ్యునిషన్ కూడా చూసాను. ప్రభావం ఏమన్నా గోల్డ్ సిల్వర్ మీద చూపిస్తున్నా. దోస్ అమ్యునిషన్స్ కెన్ డిస్ట్రాయ్ బంకర్స్. బట్ అదర్ ఎండ్ లో రష్యాతో మనకు ఒక బాండింగ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 200-300 feet అండర్ ద గ్రౌండ్. యుఎస్ ఇండియాని టార్గెట్ చేస్తుందా? మీరు ఏం చేసినా కానీ యుఎస్ టార్గెట్ చెయ్యదు అనేది మనకి గ్యారంటీ అని లేదు. హాయ్ సార్. హాయ్ సుధీర్, హౌ ఆర్ యు? ఆల్ గుడ్ సార్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. యా సార్, చాలా మంది అంటారు లవ్ ద నేషన్ యూ లివ్ అని చెప్తారు. బట్ మన దేశంలో జరగట్లేదు కదా. ఎంతో సర్వీస్ చేసింటారు ఈ దేశానికి. ఈ రోజు ఎక్కడెక్కడ జరిగే ప్రొటెస్ట్లు, ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసి హౌ డు యూ ఫీల్ సార్? సో ఐ థింక్ వన్ ఇస్ వీఆర్ లివింగ్ ఇన్ వెరీ ఇంట్రెస్టింగ్ టైమ్స్ అండి. చాలా లైఫ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. జియో పాలిటిక్స్ ఇస్ ఇన్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ రైట్ నౌ. మనకు ఇండియా దీంట్లో చాలా ఎఫెక్ట్ అవ్వబోతుంది. ఈ వార్ మిడిల్ ఈస్ట్ అయితే కాకుండా ఇండియాలో కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. బేసికలీ ఇండియాకి ఎనర్జీ అనేది, అది ఆయిల్ పరంగా అయినా కానీ, అది లిక్విడ్ LNG, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ అయినా కానీ, ఎక్కడైనా మనకు ఇంపోర్ట్ చేస్తున్నాం మనం చాలా వాటికి. అండ్ మోస్ట్ ఆఫ్ దట్ ఇంపోర్ట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్. సో ఈ మిడిల్ ఈస్ట్ లో ఈ వార్ వచ్చినప్పటికీ మనకు ఇండియాకు కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండదు. ఇన్ ఫ్యూచర్ ఈ వార్ ఇలాగే ప్రొలాంగ్ అవుతూ ఉంటే మనకు ఆ ఇంపాక్ట్ అనేది చాలా త్వరగా మనకు కూడా ఇండియాలో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఈ రోజు అంటే ఈ వార్ గురించి ఇవన్నీ చూసి ఇరాన్ ఒక కంట్రీ ఉంది, అమెరికా సపోర్ట్ చేస్తుంది, ఇజ్రాయెల్ ఇలా ఉంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి. బట్ అదర్ ఎండ్ లో అసలు ఇరాన్ అనే కంట్రీ ఎలా ఎస్టాబ్లిష్ అయింది, అసలు ఆ కంట్రీ ఒక హిస్టరీ గురించి ఏం చెప్తారు? సూపర్ అండి. ఐ థింక్ దిస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆల్సో. బికాస్ ఇరాన్ అనే కంట్రీ ఫామ్ లో వచ్చింది, అంటే పేరు వచ్చింది 1935లో. దానికన్నా ముందు ఇరాన్ అనే కంట్రీ లేదు. ఇరాన్ వాజ్ కాల్డ్ పర్షియా.
పర్షియన్ కింగ్స్. అవును. పర్షియన్ కింగ్స్ అని మీరు పర్షియన్ హిస్టరీ చూస్తే ఆల్మోస్ట్ 3200 బీసీ వరకు వెళ్తది అది. ఓకే. అంటే ఆల్మోస్ట్ 5000 ఇయర్ ఓల్డ్ కల్చర్ అది. హ్మ్. కానీ ఆ కల్చర్‌ని గ్రో అవుతూ అండ్ పర్షియన్ కల్చర్ ఏదైతే ఉందో మనకు హ్యూమన్ సివిలైజేషన్‌కి అనేది చాలా కాంట్రిబ్యూట్ చేసిందండి. అది అగ్రికల్చర్ అయినా గానీ, ఇరిగేషన్ అయినా గానీ, మీకు సైన్స్, టెక్నాలజీ, ఆస్ట్రానమీ మోస్ట్ ఆఫ్ ఇట్ చాలా మటుకు మనకు ఆ పర్షియన్ కల్చర్ వల్ల, ఇరాన్ వల్ల వచ్చిందండి. అండ్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అయితే ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్. ఓకే. రైట్? సో ఇండియా and Persia, right? And they were very, very closely connected even from a long time. Okay. A lot of Indian influence of Persia lo undi, Persian influence kuda India lo undi anamata. So కానీ పర్షియా అనేది చాలా ఒక సూపర్ పవర్ లెవెల్లో చాలా ప్రామినెన్స్ లో వచ్చింది అరౌండ్ 550 బీసీలో వచ్చిందండి. ఓకే. 550 బీసీ అంటే ఆల్మోస్ట్ ఒక 2500 ఇయర్స్ అగో నుంచి ప్రామినెన్స్ లో వచ్చింది. అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ప్రామినెన్స్ బికాస్ ఆఫ్ ఎ కింగ్ కాల్డ్ సైరస్ అని. సైరస్ ద గ్రేట్. అవును, సైరస్ ద గ్రేట్ అనేది అరౌండ్ 550 బీసీలో ఆ ఫుల్ ఏరియాని అతను కన్సాలిడేట్ చేశాడనమాట. ఆ ఎక్స్టెంట్ ఒకసారి చూస్తానంటే ఒక్క సైడ్ లో మెడిటరేనియన్ సీ నుంచి ఇటు పక్కన పాకిస్తాన్ వరకు హీ హెడ్ కన్సాలిడేట్ దట్ హోల్ ఏరియా అండ్ ఇట్ వాస్ కాల్డ్ పర్షియా. ఓకే. రైట్. సో అంత వైడ్ గా ఉండేది అనమాట పర్షియా ఒక కాలంలో. సో చాలా అంత వైడ్ గా ఉండేది అండ్ లాట్ ఆఫ్ స్కాలర్స్, లాట్ ఆఫ్ అకాడమిషియన్స్, చాలా మంది అక్కడ చాలా రిచ్ కల్చర్ ఉండేది అనమాట ఆ టైంలో. బట్ దాట్ రిచ్ ఆ 550 బీసీ నుంచి ఓ 700 AD వరకు, ఓ 1200 ఇయర్స్ వరకు ఇట్ వాస్ ద నేటివ్ పర్షియన్ కల్చర్ విచ్ వాస్ వెరీ 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 డామినెంట్ అనమాట. నౌ 700, 800, 900 ADలో రైట్ ద ఇస్లామిక్ డొమినియన్ స్టార్టెడ్ టేకింగ్ ఓవర్. ఈ ఇస్లామిక్ కూడా నేను వినిన దగ్గర సార్ అంటే 900 ADలో వచ్చింది ఇస్లాం అక్కడ ఫస్ట్ టైం అన్నారు. బట్ ఎప్పుడు కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ అయింది? అది గ్రాడ్యువల్ గా వచ్చిందండి. ఇస్లాం అనే రిలీజియన్ కూడా మనకు 740 AD నుంచే స్టార్ట్ అయ్యింది. రైట్. ఇఫ్ యూ లుక్ అట్ ఇస్లాం అనే రిలీజియన్ సెంటర్డ్ అరౌండ్ సౌదీ అరేబియా, ద ఎంటైర్ మిడిల్ ఈస్ట్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, అక్కడే ఇస్లాం యాజ్ అ రిలీజియన్ వాస్ ఫార్మ్డ్ అనమాట. స్లోలీ ఆ ఇస్లాం అనే రిలీజియన్స్ అక్కడి నుంచి సెంటర్ అయ్యి స్ప్రెడ్ అవుతూ అయిపోయింది అనమాట. సో బై అరౌండ్ 850, 900 AD వరకు ఇస్లాం హ్యాడ్ రీచ్డ్ ఇరాన్ అండ్ ఇస్లామిక్ రెవల్యూషన్ కాదు, ఇంకో ఇస్లామిక్ కాంక్వెస్ట్ అంటారు అది. అది స్ప్రెడ్ అవుతూ వెళ్ళింది అక్రాస్ ఇరాన్, అక్రాస్ ఇరాక్, మిడిల్ ఈస్ట్ లో స్ప్రెడ్ అయింది, చాలా స్ప్రెడ్ అయింది అనమాట. సో అది స్ప్రెడ్ అవుతూ లోకల్ పర్షియన్ సివిలైజేషన్ అయితే ఏది ఉందో, లోకల్ పర్షియన్ కల్చర్ ఉందో అది తక్కువ అవుతూ పోయింది. ఇస్లామిక్ కల్చర్ అనేది పెరుగుతూ పోయింది. అంటే ఆ టైంలో ఓన్లీ ఇస్లాం, పర్షియన్సే కాకుండా ఇంకా వేరే రిలీజియన్ ఫ్యాక్టర్స్? అవునండి, ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఆ టైంలో జూయిష్ కల్చర్ అనేది చాలా ప్రామినెంట్ గా ఉండేది. క్రిస్టియానిటీ అనేది చాలా ప్రామినెంట్ గా ఉంది. ఎందుకంటే క్రిస్టియానిటీ అగైన్ కేమ్ ఇన్ 0 in AD. అండ్ జెరూసలేం కూడా పక్కనే. జెరూసలేం పక్కన, ఇవన్నీ చుట్టుపక్కలనే ఉన్నాయి. సో ఇరాన్ అప్పుడు మీరు పర్షియా అని చూస్తే దాంట్లో జూస్ కూడా ఉండేవాళ్ళు, క్రిస్టియన్స్ కూడా ఉండేవాళ్ళు, మీకు ముస్లిమ్స్ కూడా, ఇస్లాం ఆల్సో యాజ్ అ కల్చర్ హ్యాడ్ డెవలప్. సో ఇట్ వాస్ ఎ వెరీ వెరీ రిచ్ మల్టీ కల్చరల్ డైవర్సిటీ. అంటే కాన్ఫ్లిక్ట్ అనేది అంత లేదు. ఇట్ వాస్ మోర్ అబౌట్ అందరూ ఒక్కటిగా వచ్చి ఆ సివిలైజేషన్ ని పెరుగుతూ వెళ్ళిపోయింది. అది దట్స్ వై ఇట్ వాస్ వెరీ రిచ్ సివిలైజేషన్ అనమాట. కానీ ఆ మెల్లమెల్లగా 9th century నుంచి 15th century అని ఇస్లాం అనేది పెరుగుతూ పోయింది. ఇన్ 1501 ఇస్ వేర్ షియాయి ఇస్లాం టుక్ ఓవర్ ది ఎంటైర్ ఏరియా. ఓకే. రైట్. అప్పుడు ఇస్లాం బికేమ్ ద డామినెంట్ రిలీజియన్ ఇన్ దట్ ఫుల్ ఏరియా. అంటే ఇస్లాం రిలీజియన్ బికేమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ పాపులర్ రిలీజియన్ అమంగ్స్ట్ ఆల్ రిలీజియన్స్ ఇన్ దట్ ఎంటైర్ ఏరియా ఆఫ్ పర్షియా. ఓకే. డామినెన్స్ వచ్చింది అక్కడే. దెన్ కానీ ఆ డామినెన్స్ అంతా పెరుగుతూ వెళ్ళింది అది. ఇన్ 19 దాని తర్వాత యూరోపియన్ కాన్క్వెస్ట్ అయ్యింది. యూరోపియన్స్ కేమ్ ఓవర్, టుక్ ఓవర్ ఇరాన్, కొలోనియల్ పవర్స్ కేమ్ అండ్ టుక్ ఓవర్ ఇరాన్, ఆల్ ఆఫ్ దెమ్ హ్యాపెండ్ అనమాట. 1925లో ద ఫస్ట్ టైం ఇరాన్ అనేది ఒక కాన్సెప్ట్, అప్పటి వరకు పర్షియా అని ఉండేది అది. 1925లో ఇరాన్ ఒక కాన్సెప్ట్ వచ్చింది అది. బై ఎ కింగ్ కాల్డ్ రెజా ఖాన్ అని. హీ వాజ్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇరాన్. ఓకే. అంటే ఈ ప్యాటర్న్ చూస్తే ఒకప్పుడు పర్షియన్ కల్చర్ కింగ్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇస్లాం కింగ్ వచ్చారు. మధ్యలో ఇస్లాం became dominant. 15th century లో ఇస్లాం became dominant. మళ్ళీ 1925లో కొలోనియల్ పవర్స్ విచ్ ఇస్ మీకు బ్రిటన్ అయినా కానీ, మీకు యుఎస్ అయినా కానీ, మీరు యూరోపియన్ పవర్స్ అయినా కానీ, వాళ్ళు మళ్ళీ ఒక టేక్ ఓవర్ లాగా అయిపోయింది అక్కడ. ఓకే. సో వాళ్ళు రెజా ఖాన్ కేమ్ ఇన్ టు పవర్ ఇన్ 1925 అండ్ దిస్ హోల్ ఆ కంట్రీ పేరు ఇరాన్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. సో ఇరాన్ యాజ్ అ కంట్రీ ఇప్పుడు మనకు తెలిసిన ఇరాన్ ఏమో ఒక 1925లో ఎస్టాబ్లిష్ అయింది అది. అండ్ షా ఆఫ్ ఇరాన్ కీ ఫ్యాక్టర్ అని చెప్తారు. yes సో ఆ లీనియేజ్ అనేది మరి కంటిన్యూ అయింది 1925 నుంచి. 1925 to 35 వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ హ్యాపెండ్ అయింది.
ఆయిల్ వాస్ ఫౌండ్. ఓకే. ఓకే. ఆ ఆయిల్ అనేది ఆ ఫుల్ ఏరియాలి డెమోగ్రాఫిక్సే చేంజ్ చేసేస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా అయింది. సో ఎనర్జీ వాస్ మోస్ట్ రిక్వైర్డ్ అండ్ ఎనర్జీ వాస్ హ్యాడ్ కమింగ్ బై బర్నింగ్ ఆయిల్. ఆబ్వియస్లీ ఇప్పుడు కూడా అదే నడుస్తుంది మనకు మీరు కార్లో అయినా కానీ గ్యాస్లో ఎక్కడైనా కానీ ఎనర్జీ. సో ఆయిల్ వాస్ డిస్కవర్డ్ ఇన్ అ వెరీ బిగ్ వే ఇన్ ద ఎంటైర్ మిడిల్ ఈస్టర్న్ రీజన్. దానివల్ల ది హోల్ యూరోపియన్స్లో ఆల్ ఆఫ్ దెమ్ వాంటెడ్ కంట్రోల్ ఓవర్ దాట్ రీజన్ ఆఫ్ ఫుల్ మిడిల్ ఈస్ట్. ఇరాన్, ఇరాక్, UAE, సౌదీ అరేబియా, ఆల్ ఆఫ్ దెమ్ వాస్ కంట్రోల్డ్. సెకండ్ ఇంపార్టెంట్ డెవలప్ అయింది అంటే సెకండ్ వరల్డ్ వార్ అయింది. సెకండ్ వరల్డ్ వార్లో ఆల్ ఆఫ్ దీస్ యూరోపియన్ కంట్రీస్ని దే లాస్ట్ మోస్ట్ ఆఫ్ దేర్ స్ట్రెంగ్త్ అండ్ దేర్ పవర్. ఎందుకంటే అటు పక్కన వాళ్ళు జర్మనీతో ఫైటింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళ డబ్బులంతా అక్కడ ఖర్చు అయిపోయాయి. సో దే హ్యాడ్ వీకెండ్ ద యూరోపియన్ పవర్స్ అయినా కానీ, బికాజ్ ఎవర్ కాంకర్డ్ బై జర్మనీ కదా సెకండ్ వరల్డ్ వార్, ఫుల్ ఆఫ్ యూరోప్. సో వాళ్ళు వీకెన్ అయ్యారు. వీకెన్ అయినప్పటికీ ఈ ఇండివిజువల్ కంట్రీస్ ఏమో వాళ్ళ ఇండిపెండెన్స్ అని వాళ్ళు అడగడం స్టార్ట్ చేశారు. ఓకే, మాకు సపరేట్ గా ఉండాలి, మేము ఇండియా కూడా అప్పుడే మనకు వచ్చింది కదా 1947. 45లో సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయ్యింది. అవును. అండ్ యూరోపియన్ పవర్స్ వేర్ అట్ వీకెస్ట్. అప్పుడు ఇండివిజువల్ కంట్రీస్ ఏమైంది, మాకు ఫ్రీడమ్ కావాలి, మాకు ఇండిపెండెన్స్ కావాలి అని వాళ్ళు అడగడం స్టార్ట్ చేశారు. అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం మెనీ కంట్రీస్ వర్ ఫార్మ్. అది మీకు ఇజ్రాయెల్ అయినా కానీ, మీకు ఇరాన్ అయినా కానీ, ఆల్ ఆఫ్ దీస్ కంట్రీస్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం. కానీ మీకు ఎవ్రీ కంట్రీ, ఏ కంట్రీ అయినా కానీ నడవడానికి మీకు ఆయిల్ కావాలి. ఆ ఆయిల్ అందరికన్నా ఎక్కువ మాత్రంలో ఎక్కడుంది, అది మిడిల్ ఈస్ట్ లో ఉంది. ఈ కంట్రీని టార్గెట్ చేశారు. ఈ కంట్రీ చార్జ్ చేసి ఈ కంట్రీని ఎవరైతే కంట్రోల్ చేస్తారో ఆయిల్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అండ్ ఇక్కడ ఒక పేరు కూడా వింటాను సార్, అయతుల్లా సిస్టమ్ అనేసి. అవునండి. సో అయతుల్లా సిస్టమ్ అంటే ఏంటి? అవునండి. సో 1952, సో ఈ ఆయిల్, సో వెన్ యూ కమ్ బ్యాక్, స్టెప్ బ్యాక్ లిటిల్ టు 1950s, ఈ ఆయిల్ డిస్కవర్ అయిన తర్వాత ఎవ్రీబడి వాంటెడ్ టు కంట్రోల్ ఆయిల్. ఓకే. సో అప్పుడు ఏం చేశారంటే 1953లో ఒక షా ఆఫ్ ఇరాన్ అని అందరు యూరోపియన్ పవర్స్, ఎవరు యుఎస్ఏ, యూకే, వీళ్ళందరూ కలిసి ఒక షా ఆఫ్ ఇరాన్ అని పెట్టారు. పెట్టి అతను యూకే, యుఎస్ఏ చెప్పినట్టు నడిచేవాడు. ఓకే. రైట్, ఆ షా ఆఫ్ ఇరాన్ అని. సో ఆ షా ఆఫ్ ఇరాన్ని 1979లో ఒక రెవల్యూషన్ అయింది ఇరాన్లో. వాళ్ళు ఏం చేశారు, ఆ షాని తీసేసి అప్పుడు ఆయతుల్లా ఖొమేనీ వాజ్ ద లీడర్ ఆఫ్ ద రెవల్యూషన్. ఆయతుల్లా అలీ ఖొమేనీ అని, హీ వాజ్ ద లీడర్ ఆఫ్ ద రెవల్యూషన్. అతను ఏం చేశారంటే షాని తీసేసి, షా పారిపోయాడు, హీ వెంట్ టు యూకే అండ్ హిస్ సన్ ఇస్ స్టిల్ స్టేయింగ్ ఇన్ యూకే. ఓకే. సో వాళ్ళు ఏమవుతో ఈ ఆయతుల్లా ఖొమేనీని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని చేశారు వాళ్ళు. సో అంటే ఇరాన్లో ఓన్లీ ఇస్లామిక్ రిపబ్లిక్ ఉంటుందని, ఓన్లీ ఇస్లాం విల్ బి ద మెయిన్. ఇట్ ఇస్ థియోక్రటిక్ స్టేట్ అంటదని. థియోక్రటిక్ స్టేట్ అంటే రిలీజియన్ బేస్డ్ స్టేట్. అంటే పాకిస్తాన్ ఇస్ థియోక్రటిక్ స్టేట్ బేస్డ్ ఆన్ ఇస్లాం. అవును. రైట్. సో థియోక్రటిక్ స్టేట్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అది 1979లో ఉన్న పబ్లిక్ అంతా వాళ్ళు రెవల్యూషన్ చేసేసి షా ఆఫ్ ఇరాన్ తరిమేసి మన ఆయతుల్లా గారిని వాళ్ళు పవర్లో వచ్చారనమాట. బట్ ఎట్లా సార్, అంటే ఒక కంట్రీలో ఒక సిస్టమ్ ఉండి ఆ పర్షియన్స్ ని బ్రేక్ చేసి, పర్షియన్ కింగ్స్ గురించి కూడా ఎంతో గొప్పగా వింటాం, మొత్తం డెమాలిష్ చేసి ఎలా వీళ్ళు పవర్ లోకి దిగలుగుతారు, అంటే ఆ సోర్స్ ఎలా ఫామ్ చేయగలుగుతారు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద మాసెస్ అండి. మాసెస్ అందరుగా వచ్చి ఏమున్నా కానీ మాకిది వద్దు అంటే, మీకు యూకే, యుఎస్ ఎంత ట్రై చేసినా కానీ ఆ రెవల్యూషన్ అని వాళ్ళు ఆపలేకపోయారు. రైట్. దానివల్ల ఏమైందంటే ఇరాన్ కింద ఉన్న ఆయిల్ అంతా వాళ్ళ కంట్రోల్ నుంచి వెళ్ళిపోయి మన ఆయుధుల కంట్రోల్ వచ్చేసింది. ఓకే. రైట్. సో ఆయుధులు ఏమన్నా అంటే, మేము వినడం, ఇది మా ఆయిల్, మా ఇష్టము, మేము చేసుకుందాం. సో ఇట్ కేమ్ ఇన్ టు ఆయతుల్లా ఖొమేనీస్ అండ్ ద స్టేట్ ఆఫ్, ప్రస్తుతం ఏదైతే స్టేట్ ఆఫ్ ఇరాన్ ఉందో ఆ స్టేట్ ని వాళ్ళు క్రియేట్ చేశారు. అంటే ఆ గవర్నమెంట్ ని వాళ్ళు క్రియేట్ చేశారు. గవర్నమెంట్ లో అందరికన్నా పైన విల్ బి ద సుప్రీం లీడర్, విచ్ ఇస్ ఆయతుల్లా ఖొమేనీ. దాని కింద దే హ్యావ్ అ కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్. ఓకే. రైట్. ఆ కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్ ని గార్డియన్ కౌన్సిల్ అంటారు. ఆ గార్డియన్ కౌన్సిల్ ఇస్ నెక్స్ట్. దాని కింద వచ్చేది యాక్చువల్ గవర్నమెంట్, మినిస్టర్స్ అయినా కానీ, ప్రెసిడెంట్ అయినా కానీ వాళ్ళని ఎలక్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ పైన ఇద్దరిని ఎవరు ఎలక్ట్ చేయరు, వాళ్ళు ఫర్ లైఫ్ ఫిక్స్డ్. ఇంకా అది ఫిక్స్డ్ అది. సో ఆయతుల్లా ఖొమేనీ విల్ డిసైడ్ హూ ఇస్ ద నెక్స్ట్ ఆయతుల్లా. లైక్ ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా ఆర్మీ డిసైడ్ చేస్తుంది కదా సార్ ఎవరేమవ్వాలో. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ ఫిక్స్ అయిపోయారు, ఇక్కడ ఒక వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, రిలీజియస్ లీడర్ అని. సో ఇట్ ఇస్ అ రిలీజియస్ హెడ్, బట్ ఈస్ ఆల్సో ద స్టేట్ హెడ్. ఓకే. రిలీజియస్ హెడ్ అండ్ స్టేట్ హెడ్ ఒక్కడే మనిషి. సో ఆయతుల్లా ఖొమేనీ గారు 1989లో వాళ్ళు చనిపోయారు. ఓకే. వాడు 1989 వాళ్ళు చనిపోయినప్పుడు
ఆయతుల్లా ఖిమేని అని ఖిమేని. KHE. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, రైట్? సో అలీ ఖమేని అని ఇతను 1989 లో పవర్ లో వచ్చారు. హీ బికేమ్ ద న్యూ ఆయతుల్లా. బట్ ఒక క్వశ్చన్ ఉంది సార్, అంటే బేసిక్ గా ఏ కంట్రీలో వాళ్ళు ఉండాలి, బయట వాళ్ళు ఉండకూడదని పంపించారు కదా. అండ్ ఈయన గురించి మొన్న చనిపోయినప్పుడు ప్రొటెస్ట్ లో చూసాను, హీస్ ఫ్రమ్ లక్నో అని కూడా విన్నాను. అవును, ఖొమేని గారి గ్రాండ్ పేరెంట్స్ వేర్ ఫ్రమ్ లక్నో. బారాబంకి అని లక్నో అని ఒక ఏరియా ఉంది. సో ఏదైతే 1979 ఎవరితో రెవల్యూషన్ చేశారు ఆయతుల్లా ఖొమేని గారు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అపారెంట్లీ ఆర్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. లక్నోలో ఉత్తరప్రదేశ్, ఐ థింక్ ఇట్స్ అ ప్లేస్ కాల్డ్ బారాబంకి. ఐ థింక్ అక్కడి నుంచి వాళ్ళు బిలాంగ్ చేశారనమాట ఒరిజినలీ. వాళ్ళు అక్కడి నుంచి see you have to understand that before 1900s and 1800s were very very free flowing. No restrictions, borders so akkada free flowing ఉండేవాడు. సో వాళ్ళు he used to belong to Uttar Pradesh. ఓకే, అలా ఫామ్ అయింది అది. సో ఆయతుల్లా ఖమేని గారు 1989 నుంచి ప్రస్తుతం వరకు he was the supreme leader for Iran. ఇస్లాంలో టిపికలీ దే ఆర్ టూ మేజర్ ఫ్యాక్షన్స్ అండి, సున్నీస్ అండ్ షియాస్ కి రిలీజియస్ హెడ్ కూడా ఇస్ ఆయతుల్లా ఖమేని. ద ఆయతుల్లా ఇస్ ద రిలీజియస్ హెడ్ ఫర్ ద షియాస్ ఆల్సో. అంటే మనకు క్రిస్టియానిటీ చూస్తే మనకు కార్డినల్స్, పోప్స్ ఎలా ఉంటారు, మనకు హిందూస్ లో మనకు శంకరాచార్యులు వాళ్ళు ఉంటారు, అలాగే వీళ్ళకు ఎక్కడున్న షియా ఉన్నా కానీ వాళ్ళకు రిలీజియస్ ఒక హెడ్ అనేది ఆయతుల్లా. ఓకే, సో మీరు దాట్ ఈస్ వై యూ విల్ సీ కదా చాలా ప్రొటెస్ట్ వస్తుంటాయి మీకు. జేఎన్కేలో ఉండొచ్చు, మీరు లక్నోలో ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు. వాళ్ళు షియాలు, వాళ్ళ రిలీజియస్ హెడ్ ని ఎవరో చంపేశారు. ఓకే, ఆ ఉన్న కోపం వాళ్ళకి బయటికి వస్తుంది. అవును. ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఇండియా, ఇట్ ఇస్ మోర్ అబౌట్ సంబడి హ్యాస్ కిల్డ్ దేర్ రిలీజియస్ హెడ్. ఓకే, సో ఇప్పుడు ప్యారలల్ గా చూసుకుంటే ఇండియాలో చాలా చోట్ల, ఓల్డ్ లో కూడా కొన్ని చోట్ల ఒక కమ్యూనిటీ వాళ్ళు బయటకు వచ్చి బాధపడడం, ఫ్లెక్సీలు పట్టుకోవడం, అవును, ఆ పర్పస్ సపోర్టింగ్ దెమ్ ఇన్ టెర్రరిజం. నో, నాట్ సపోర్టింగ్ దెమ్ ఇన్ టెర్రరిజం. దే ఆర్ సపోర్టింగ్ ఇరాన్ అండ్ దే ఆర్ యాంటీ ఎనీబడి హూ హెస్ కిల్డ్ దేర్ లీడర్. ఓకే. సో ఆ కాంటెక్స్ట్ లో కూడా మనం కొంచెం అది చూడాలి. అండ్ మీరు ఇదంతా చెప్తున్నారు సార్, 1999 లో కూడా కార్గిల్ వార్ జరిగింది, దాంట్లో స్పైస్ అని ఒకటి విన్నాను. సో దాన్ని ఏంటి సార్ అర్థం? దే ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ వెపన్స్ అండి. ఇఫ్ యూ గో బ్యాక్ అ లిటిల్ ఇంటూ హిస్టరీ, ముందు ఏమంటే డమ్ బాంబ్స్ అనేవాళ్ళు. డమ్ బాంబ్స్ అంటే మీరు పైన కింద పడేసేవాళ్ళు, కింద ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి పేలేదు అది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఇప్పుడు మీరు 30 ఫ్లోర్ బిల్డింగ్ పైన వెళ్ళిపోండి, ఒక బాస్కెట్ బాల్ పట్టుకోండి, కింద ఏం చేసండి, ఆ బాస్కెట్ బాల్ కింద బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంటే అక్కడ లూప్ ఉంటుంది. అవునా? మీరు పై నుంచి ఆ లూప్ లో వేయడానికి ట్రై చేయండి, వేయగలుగుతారా? కొంచెం కష్టం, విండ్ సరిపోదు, అవన్నీ ఉంటాయి, అది వెళ్ళడం ఆల్మోస్ట్ కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అది. దాట్ ఈస్ అన్ ఈక్వలెంట్ ఆఫ్ డమ్ బాంబ్. ఓకే, అంటే మన ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తున్నాము, పైన కింద మనం బాంబ్ పడేస్తున్నాము, వీఆర్ ట్రైయింగ్ టు హిట్ దట్ సెంటర్ ఇన్ ద సర్కిల్. తెలియదు అక్కడ వెళ్తుందా వెళ్ళదా తెలియదు, ఇట్స్ అన్ అప్రాక్సిమేషన్ అనమాట. ఓకే, దాని తర్వాత ఏమంటే గైడెడ్ బాంబ్స్ అని వచ్చేవాడు. గైడెడ్ బాంబ్స్ ఏంటంటే ద బాంబ్ పైన ఒక సెన్సర్ ఉంటుంది అనమాట. సో లేజర్ తో వాడి గైడ్ చేసేవాళ్ళు. సో ఏం చేసేవాళ్ళు అంటే 4 ఎయిర్ క్రాఫ్ట్స్ యూస్ టు గో. ఓకే, 4 ఎయిర్ క్రాఫ్ట్స్ లో ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ లో ఒక లేజర్ ఉంటుంది. మీరు ఏ లేజర్ అంటే బేసిక్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు లేజర్ పాయింటర్ ఉంటుంది కదా. అవును, పాయింట్, రెడ్ పాయింట్. ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ లో అడ్వాన్స్డ్ వర్జన్, వెరీ వెరీ అడ్వాన్స్డ్ వర్జన్ ఆఫ్ లేజర్ పాయింటర్ ఉంటుంది. సో వాడు ఏం చేస్తారంటే, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఆ బాస్కెట్ బాల్ లూప్ ని వాడు లేజర్ కొడతాడు. ఓకే, సో మిగతా 3 ఎయిర్ క్రాఫ్ట్స్ లో బాంబ్స్ ఉంటాయి. ఆ బాంబ్ అంటే ఆ లేజర్ పట్టుకుంటారు, ఆ లేజర్ ని రైడ్ చేస్తూ వెళ్ళి ఆ సర్కిల్ లో కొడుతుంది. ఓకే, దిస్ ఆర్ కాల్డ్ LGBs ఆర్ లేజర్ గైడెడ్ బాంబ్స్. దట్ ఇస్ ద సెకండ్ జనరేషన్. కానీ దీంట్లో ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం వచ్చింది? ఆ 3-4 ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడ ఉన్నాయి కదా టార్గెట్ పైన, అవును, కింద నుంచి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ ఉంటే వాళ్ళని వచ్చి కొట్టేస్తారు కదా. సో ఈ 4 ఎయిర్ క్రాఫ్ట్స్ కి చాలా డేంజర్ కదా అది. అవును. సో దాట్ ఈస్ ద డేంజర్ ఆఫ్ యూజింగ్ ద లేజర్ గైడెడ్ బాంబ్స్. ఓకే, సో దాని తర్వాత అడ్వాన్స్ ఏం చేశారంటే GPS గైడెడ్ బాంబ్స్ వచ్చాయి. GPS గైడెడ్ బాంబ్స్ ఏమంటారు? ఆ బాంబ్స్ లో మీరు GPS లొకేషన్ పెట్టేస్తారు. సో ఆ బాంబ్ ని మీరు రిలీజ్ చేస్తే అది ఆ ఏ GPS లొకేషన్ ఉంటుందో అక్కడ వెళ్ళి కొట్టేస్తుంది. ఓకే, సో దోస్ ఆర్ GPS గైడెడ్ బాంబ్స్. కానీ మీరు ఉంటారు, యూ మస్ట్ హావ్ హర్డ్ ఆఫ్ GPS స్పూఫింగ్, GPS డిగ్రేడేషన్ అని మీరు ఉంటారు. అది సో యూ కెన్ యాక్చువల్లీ రెడ్యూస్ ద అక్యురసీ ఆఫ్ GPS బాంబ్ ఆల్సో. ఓకే, సో GPS ఏంటి? GPS సాటిలైట్ బేస్డ్. అవును, సాటిలైట్ లో దే ఆర్ ఫ్యూ అటామిక్ క్లాక్స్, లాటిట్యూడ్ లాంగ్ అటామిక్ క్లాక్స్ ఉంటాయి. దాంట్లో కొంచెం ఆ క్లాక్ లో వేరియేషన్ ఉన్నా కానీ కింద అక్యురసీ మీకు పాడైపోతుంది. అండ్ ఆల్ ఆఫ్ దీస్ GPS సాటిలైట్స్ ఆర్ కంట్రోల్డ్ బై US.
సో యూఎస్ వాంట్స్ ఇట్ కెన్ డీగ్రేడ్ ద సిగ్నల్. ఒక శాటిలైట్ లో సిగ్నల్ ని డిగ్రేడ్ చేసేస్తుంది, మీ బాంబులు పనిచేయవు. సో విల్ కమ్ టు ద నెక్స్ట్. సో దాట్ ఇస్ జీపీఎస్. సో వీ కెన్ గెట్ డిగ్రేడెడ్. మీరు బాంబులు అక్కడ పడేసినా కానీ మీకు కావాల్సిన ప్లేస్ లో కాకుండా ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎందుకంటే డిగ్రేడ్ అయిపోయింది కదా సిగ్నల్. సో దానికి అడ్వాన్స్ గా ఏం వచ్చిందంటే వి హ్యావ్ సంథింగ్ వచ్చి ఇమేజ్ రికగ్నిషన్ బాంబ్స్. ఓకే. సో మీ టార్గెట్ ఇమేజ్ ని మీరు బాంబులో పెట్టచ్చు, రైట్? సో వాడేం చేస్తాడు, 100 కిలోమీటర్స్ దూరం నుంచి ఆ బాంబ్ ని రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేసి వాడు వెనకాల తిరిగి బయలుదేరుతాడు, రైట్? ఆ బాంబులో టార్గెట్ ఇమేజ్ ఉంది. సో లాస్ట్ టర్మినల్ నావిగేషన్ ఏదైతే ఉందో లాస్ట్ వెళ్ళి తగలడము, అది కాన్స్టెంట్లీ ఆ ఫోటోని ఇతను లైబ్రరీతో కంపేర్ చేస్తూ ఉంటుంది. కెమెరా ఉంది, కెమెరా చూస్తుంది ఎక్కడ వెళ్తుంది, ఎక్కడ వెళ్తుంది. అది వాడికి ఇమేజ్ దొరకంగానే ఆ ఎగ్జాక్ట్ ఇమేజ్ లో వెళ్ళి వాటి కొట్టేస్తుంది, రైట్? దాట్ ఈస్ ద టెక్నాలజీ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ స్పైస్. ఓకే. సో మల్టిపుల్ లేయర్స్ అండ్ దట్ ఈస్ ఎవల్యూషన్ ఆఫ్ ఇంటెలిజెంట్ బాంబ్స్ అంటారు చూడండి. సో దట్ ఈస్ ద టెక్నాలజీ విచ్ ఈస్ యూజ్డ్ టు గైడ్ ద బాంబ్ టు ద టార్గెట్. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ సార్, అంటే ఈ ఇరాన్ ఎలా ఫామ్ అయింది, వీళ్ళ ఆర్గనైజేషన్ ఇదంతా కనిపిస్తుంది. బట్ ఈ అన్నిట్లో నాకు అర్థం కాదు, ఇప్పుడు ఇద్దరు గొడవ అవుతుంటే థర్డ్ పర్సన్ రాకూడదని అందరూ చెప్తుంటారు. ఇక్కడ థర్డ్ పర్సన్ లాగా యూఎస్ ప్రతిసారి ఎందుకు వస్తుంది? అంటే ఇండియాకి పాకిస్తాన్కి మొన్న రప్చర్ అయినప్పుడు కూడా వాళ్ళిద్దరికి వార్ జరగదు నేను చెప్పాను అన్నారు. మళ్ళీ మన వాళ్ళే చెప్పారు ఆ స్టేట్మెంట్ అంతా తప్పు అని. బట్ ఇక్కడ కూడా యూఎస్ డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ ఇరాన్ ని డిస్ట్రాయ్ చేయడం ఇదంతా చేస్తుంది ఎందుకు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, బికాస్ ఇన్ మై ఒపీనియన్ దాట్ ఈస్ ద ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద హోల్ వార్. ఓకే. ఇప్పుడు వార్ అనేది వాళ్ళు అంటున్నారు న్యూక్లియర్ రియాక్టర్ క్రియేట్ చేస్తున్నారు, న్యూక్లియర్ రియాక్టర్ ఉంది కాబట్టి నేను కొడుతున్నామని. అది మీకు లాస్ట్ ఇయర్ అతను బాంబ్ కొట్టి న్యూక్లియర్ రియాక్టర్ నేను డిస్ట్రాయ్ చేస్తానని చెప్పాడు కదా, మళ్ళీ న్యూక్లియర్ మళ్ళీ ఎందుకు వెళ్తున్నాడు? వాడు అప్పుడు డిస్ట్రాయ్ చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎందుకు వార్ అవసరం లేదు కదా. సో న్యూక్లియర్ ఈజ్ నాట్ మెయిన్లీ బికాస్ ఆఫ్ దేర్ న్యూక్లియర్ కేపబిలిటీ, రైట్? సెకండ్, టెర్రరిస్ట్ సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఇరాన్ ఇస్ సపోర్టింగ్ హమస్, హెజ్బుల్లా, హౌతీ రెబల్స్ అంటున్నారు. హమస్ నేసి ఇజ్రాయెల్ ఆల్రెడీ డిస్ట్రాయ్ అయిపోయింది కదా. 2 years గా వార్ చేసి వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తారు. మళ్ళీ ఎందుకు యూఎస్ వస్తుంది? అండ్ ఈవెన్ ఇఫ్ టెర్రరిస్ట్ ఆల్సో దే ఆర్ టెర్రరిస్ట్ అరౌండ్ ఇజ్రాయెల్ కదా, యూఎస్ కి ఎందుకు వచ్చింది దానికి? సో వీ హావ్ టు స్టెప్ బ్యాక్ అ లిటిల్ అండి. ఇప్పుడు యుఎస్ టుడే ఈస్ సిట్టింగ్ అండర్ $30 trillion ఆఫ్ డెట్. $30 trillion అంటే మీకు ఒక ఎస్టిమేట్ రావాలంటే ఇండియా ఫుల్ ఇయర్ జీడిపి, ఇండియన్స్ 1.4 crore ఇండియన్స్ పని చేసి మనం జీడిపి మనం చేసుకుంటే దట్ ఈస్ ఈక్వలెంట్ టు అప్రాక్సిమేట్లీ $4 trillion. ఓకే. అమెరికా అప్పు $30 trillion. మరి కరెక్ట్. ఎందుకు అంత అప్పు ఎవరిచ్చారు వాళ్ళకి? ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? రిచెస్ట్ కంట్రీ అంటారు. ఎస్, రిచెస్ట్ కంట్రీ అంటారు, కానీ అంత అప్పు ఉంది కదా. అంటే మీరు అంత అప్పు తీసి మీరు పెట్టుకుంటే కూడా మీరు రిచ్ అయిపోతారు కదా, కంపల్సరీ. కరెక్ట్. సో ద హోల్ వరల్డ్ ట్రేడ్ హ్యాపెన్స్ ఆన్ డాలర్. ఓకే. అంటే నేను మీకు ఈ పెన్ అమ్మాలంటే నేను మీకు $10 ఇస్తాను, మీరు నాకు పెన్ ఇస్తారు. అవును, రైట్? ఇదే నేను బిట్వీన్ కంట్రీస్ చేయాలంటే ఐ హ్యావ్ టు గివ్ $10 అండ్ హీ విల్ గివ్ మీ ద పెన్. సో ఆ ట్రేడింగ్ అనేది డాలర్లో అవుతుందండి. అండ్ వరల్డ్లో డాలర్ ప్రింట్ చేసే కెపబిలిటీ ఓన్లీ యుఎస్కి ఉంది. ఓకే, రైట్? సో వరల్డ్లో ఏ ట్రేడ్ ఇంటర్నేషనల్ అయినా కానీ ది ఇంటర్నేషనల్ కరెన్సీ ఫర్ ట్రేడ్ ఇస్ డాలర్. అవును. అండ్ ఆ డాలర్ ప్రింట్ చేసే కెపబిలిటీ మీకు ఓన్లీ యుఎస్కి ఉంది. అది ఎందుకు యుఎస్కి ఉంది? ఎందుకంటే అన్నిటికన్నా హైయెస్ట్ డిమాండ్ ఇవాళ మీకు ఇప్పుడు ఏ ట్రేడ్ అనగా నేను పెన్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ద వరల్డ్ హ్యాపెన్స్ ఆన్ ఆయిల్. ఓకే. ఎవ్వరు ఎక్కడ ఆయిల్ కొన్నా కానీ, ఎవ్వరు ఎక్కడ ఆయిల్ అమ్మినా కానీ అది డాలర్ మాత్రమే అవ్వాలి ఎక్స్చేంజ్లో. అది యుఎస్ అదొక రూల్ పెట్టింది. సౌదీ అరేబియాతోని అంతా మిడిల్ ఈస్ట్తోని వాళ్ళు రూల్ పెట్టారు. ఏంటి? మీరు ఎవ్వరికి ఆయిల్ అమ్మినా కానీ డాలర్లోనే అమ్మాలి. ఆ డాలర్లోనే అమ్మాల్సి వచ్చింది కాబట్టి డాలర్ డిమాండ్ అంత పెరిగిపోయింది. ఓకే. మీరు ఇప్పుడు ఏది కొన్నా కానీ ఇంటర్నేషనల్ మీరు డాలర్లోనే కొనాలి కదా, వాళ్ళ నుంచి వెళ్తుంది. సో ఆ డాలర్ని వాడు ఏటి పరిస్థితులు అయినా వాడు ప్రొటెక్ట్ చేయాలి. ఈ ట్రేడ్, ఆయిల్ ట్రేడ్ డాలర్లో అవ్వకపోతే ఆ డాలర్ వీక్ అయిపోతుంది. ఎందుకంటే ఎవరు అడిగేవాళ్ళు ఉండరు కదా, డాలర్ డిమాండే ఉండదు. ఆ డాలర్కి డిమాండ్ లేనప్పుడు ఆ అప్పు ఎలా తీరుస్తాడు? ఆ అప్పు ఎలా తీరుస్తాడు? $30 trillion అప్పు ఉంది వాడికి. ఈ డాలర్ని డిమాండ్ లేకపోతే డాలర్ వీక్ అయ్యి డాలర్ పడిపోతుంది. పడిపోతే ఆ అప్పు వాడు తీర్చలేకపోతాడు ఖచ్చితంగా. సో హీ హ్యాస్ టు ఎన్ష్యూర్ కి ఎనీ ఆయిల్ ట్రేడ్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ టు హ్యాపెన్ ఆన్ డాలర్. ఓకే. ఇరాన్ అనేది ఏం చెప్పిందంటే నేను డాలర్లో చెయ్యను.
ఓ ఓన్ డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే వాడు ఈజ్ నాట్ కనెక్టెడ్ టు యూకే, ఈజ్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ యూఎస్ పవర్ కదా. నేను చైనాకి అమ్మితే నేను యువాన్లో అమ్ముకుంటాను, ఇండియాకి అమ్మితే నేను రూపీలో అమ్ముకుంటాను, యూరోప్కి అమ్మితే నేను యూరోలో అమ్ముకుంటాను. నా ఇష్టం అయ్యా, నా ఆయిల్ నా ఇష్టం, నేను ఎక్కడైనా చేసుకోవచ్చు, రైట్? సో నెక్స్ట్ ఈవెన్ వెనిజువలా సెట్ ద సేమ్ థింగ్. ఓకే, వెనిజువలా హ్యాస్ గాట్ ద హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్. ఈ వరల్డ్ లో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ లో అందరికన్నా ఎక్కువ మాత్రమేమో మనకు వెనిజువలాలో ఉంది. మొన్న యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వెనిజువలా ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేశారు. వెనిజువలా ప్రెసిడెంట్ అంటే నా ఆయిల్ నా ఇష్టం, ఎవరికైనా ఎక్కడికైనా ఇలా అయినా అమ్ముకుంటారు. అండ్ చైనాకి వాడు డాలర్ లో కాకుండా యువాన్ లో అమ్మడం స్టార్ట్ చేశారు. ఓకే, కరెన్సీ సేమ్. సో వెనిజువలా హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్ వెళ్ళిపోతుంది. అవును. ఇరాన్ నేను అమ్మను అంటున్నాడు, రైట్? సౌదీ ఆల్సో కొంత మట్టుకి అతను రష్యా చైనాకి అతనుకు యువాన్లో అమ్మడం స్టార్ట్ చేశాడు. వీళ్ళందరూ ఒక్కటొక్కటిగా అమ్మడం స్టార్ట్ చేసేసుకుంటే నా డాలర్ పరిస్థితి ఏంటి? ఖతం. సో వెనిజువలా ఏం చేశాడు? కిడ్నాపింగ్ చేశాడు. బేసికలీ కిడ్నాపింగ్ కదా. కానీ బేసిక్ గా సార్ ఒక ప్రెసిడెంట్ కిడ్నాప్ చేయాలంటే ఏంటి సార్ అంత ధైర్యం? నార్మల్ ప్రెసిడెంట్ కాదండి, హి వాజ్ ఎ యుఎన్ మెంబర్. ఓ, వెనిజువలా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. బట్ ఎట్లా సార్ ఈ రోజులలో కూడా ట్రంప్ ఒక హెలికాప్టర్ పంపించి ఆర్మీతో కిడ్నాప్ చేయడం? హిందీలో ఒక సేయింగ్ ఉందండి, జిస్కి లాటి ఉస్కి బైన్స్ అని. అంటే నా దగ్గర దమ్ముని నేను చేసుకున్నాను, ఎవడు అడుగుతాడు, ఎవడు అడిగితే వాడిపై అటాక్ చేస్తాను. ఓకే, అంతే కదా దార్కారి. అవును, తెలుగు అంటారు కదా దార్కారి, అర్థమవుతుంది సార్. రైట్? వాడిని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్స్ కాల్డ్ రిజీమ్ చేంజ్. అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ హ్యాస్ టు లిసన్ టు మీ, అదర్వైజ్ ఐ విల్ డూ రిజీమ్ చేంజ్. నా మాట వినేవాడిని నేను పెడతాను అక్కడ. అర్థమవుతుంది. నువ్వు నా మాట వినాలి, లేకపోతే నా మాట వినేవాడిని పెట్టేస్తాను అక్కడ. సో అక్కడ మధురని తీసుకెళ్ళిపోయాడు. సెకండ్ రిజీమ్ ఏదైతే ఉన్నాడో వాళ్ళు ఒప్పుకున్నారు. సో ది ఆయిల్ డ్రిల్లింగ్ ఏదైతే వెనిజువలా అవుతుంది, దే ఆర్ అమెరికన్ కంపెనీస్, రైట్? సో అమెరికన్ కంపెనీస్ ఇప్పుడు వెనిజువలా ఆయిల్ డ్రిల్ చేస్తున్నారు. అమెరికన్ కంపెనీస్ అదే వెనిజువలా ఆయిల్లో డాలర్స్లో అమ్ముతున్నారు. సో డబ్బులు ఎవరికి వచ్చింది? అమెరికన్ కంపెనీస్కి, అమెరికాకి వెళ్ళింది, రైట్? ఏ కరెన్సీలో ట్రేడ్ అవుతుంది? డాలర్లో ట్రేడ్ అవుతుంది. వెనిజువలాకి ఏదో కొంత ఇంత ఇచ్చేస్తారు. రైట్? బిగ్గెస్ట్ మ్యానిపులేషన్ కదా సార్. అంటే కూర్చొని డాన్ లాగా చూపించడం ఏంటి సార్? అంటే వాడి పేరే డానల్డ్ కదా. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ యుఎస్, వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వే అండి. ఇది చేయాల్సిందే, లేకపోతే వాళ్ళకి ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది కదా. ఒకప్పుడు సద్దాం హుసేన్ కూడా ఈ ఆయిల్ కాంక్వర్ చేయడానికి వెళ్ళారు. సద్దాం హుసేన్ ఆల్సో ద సేమ్ థింగ్. వాడు ఏమన్నాడు? నా ఆయిల్ నా ఇష్టం, నేను ఎవరికైనా ఎక్కడైనా ఎలాగైనా అమ్ముకుంటాను అన్నాడు. అవును, ఓవర్ త్రూ. ఇరాక్ ఎందుకు అటాక్ చేశారు? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉంది అని అటాక్ చేశారు. ఒక్క వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అయినా దొరికిందా? ఒక్కటి దొరకలేదు. అవును. మళ్ళీ అంత అటాక్ చేసి అంత ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ యూజ్ చేసి గల్ఫ్ వార్ 1 గల్ఫ్ వార్ 2 అంతా చేశారు. దేని గురించి? వి డోంట్ నో ద ఆన్సర్. అవును, లైక్ మీరు ఆలోచించేది చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది. ఇది పర్సనల్ వార్, ఇది జరిగిన వార్ కాదు. ఇది పర్సనల్ వార్ అని కాదు, ఆయిల్ వార్ ఇది. ఎగ్జాక్ట్లీ, ఆయిల్ వార్ అంటే కంట్రీ చేసుకునేది ఇది. కరెక్ట్, ఇట్స్ ఆయిల్ వార్. అండ్ వాడుకు ఇంకా ఛాన్స్ లేదు, వాడు చేయాల్సిందే. వాడు కంట్రీ వాడు నిలబడి వాళ్ళు సూపర్ పవర్ గా ఉండాలంటే ఇలాంటి పనులు చేయాల్సిందే, వాడికి ఇంకా వేరు లేదు. అవును. ఇరాన్ లో కూడా రెజీమ్ చేంజ్ అంటున్నారు. రెజీమ్ చేంజ్ అంటే ఏంటి? టాప్ లీడర్ హ్యాస్ టు లిసన్ టు మీ, అదర్వైజ్ ఐ విల్ చేంజ్ ద గవర్నమెంట్. ఓకే. సో దేర్ ఆర్ సమ్ రిపోర్ట్స్ బై వాషింగ్టన్ పోస్ట్ అండ్ వాషింగ్టన్ స్ట్రీట్ జర్నల్. టిల్ నౌ ఒక్క విధంగానే వేరే విధంగా అరౌండ్ 66 regime changes have been incorporated by US and CIA around the world. ఇప్పుడు వరకు లాస్ట్ 60 years లో అరౌండ్ 60 regime changes, government changes are attributed to in some way or the other to US. ఈ టైంలో ఇజ్రాయెల్ యుఎస్ కలిసి వర్క్ చేస్తున్నాయి, ఇరాన్ ని డిస్ట్రాయ్ చేసుకుంటూ వస్తున్నాయి. సో ఈ సీక్వెన్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి? One is అంటే this is not an anti US or anything like that, right? ఈవెన్ ఇరాన్ ఆల్సో కదా, ఇస్లామిక్ స్టేట్ అని కాబట్టి వాళ్ళు లాట్ ఆఫ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు సపోర్ట్ చేశారు, రైట్? హెజ్బుల్ అయినా కానీ, హమస్ అయినా కానీ, హౌతీ రెబెల్స్ అయినా కానీ వాళ్ళని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు వాళ్ళు. ఆ సపోర్ట్ చేయడం కూడా ఇట్ మైట్ నాట్ బి రైట్. బేసికలీ ఫైనలీ యూఆర్ సపోర్టింగ్ టెర్రరిజం కదా. ఎగ్జాక్ట్లీ, ఎవడో అక్కడ ఎప్పుడైనా అక్కడ అడగాలి కదా. అవును అవును, రైట్? సో యూ కెనాట్ లెట్ దట్ కంటిన్యూ ఆల్సో, రైట్? బట్ ఏదున్నా కానీ ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఇప్పుడు టెర్రరిజం సపోర్ట్ చేస్తుంది. మన వెళ్ళి వాళ్ళ ప్రెసిడెంట్ కొట్టేయొచ్చా? ఇట్ ఇస్ నాట్ రైట్. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఇస్ అంటే యుఎన్ అంటే ఒక రూల్స్ ఉంటాయి, యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, దాన్ని ఫాలో చేస్తుంటూ మన యాక్షన్ తీసుకోవాలి, రైట్? అనదర్ యునైటెడ్ నేషన్స్ కంట్రీ హెడ్ ఆఫ్ స్టేట్ కి మనం అలా
చేయలేం. చంపలేం. అవును. అట్లీస్ట్ మనకు గల్ఫ్ వార్ 1-2 అయినప్పుడు, ఇది ఇరాక్ వార్ అయినప్పుడు యునైటెడ్ నేషన్స్ టుక్ అ డిసిషన్, రైట్? దాంట్లో యూకే ఉండేది, ఫ్రాన్స్ ఉండేది, యూఎస్ ఉండేది, అందరు కలిసి డిసిషన్ చేసి ఇరాక్ని అటాక్ చేశారు. ఇప్పుడు అక్కడ ఏం అవ్వలేదు కదా, సోలో ఇద్దరు కలిసి అటాక్ చేశారు. కంట్రీస్ ఇప్పుడు జనరల్గా ఏదైనా వార్ జరుగుతుంటే ఒకప్పుడు ఇండియాకి మనం చూస్తుంటే ఇజ్రాయెల్ ఎప్పుడు ఫ్రెండ్లీ కంట్రీ అంటారు, రష్యా అంటారు, ఇంకొన్ని కంట్రీస్ కొన్నిసార్లు వినపడేటివి. బట్ ఇక్కడ ఎందుకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఇరాన్కి? నౌ ఇఫ్ యూ go back, right? ఇప్పుడు అరౌండ్ అగైన్ యూ go back little into history. ఓకే. మన సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యూరోపియన్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అండ్ యుఎస్ కలిసి నేటో అని ఒక అగ్రిమెంట్ చేశారనమాట, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇట్లా ఆల్ యూరప్ అండ్ యుఎస్ గాట్ ఇంటూ అగ్రిమెంట్. అంటే ఎవరు ఒక్కరి పైన అటాక్ అయినా కానీ వీళ్ళందరూ దాన్ని సపోర్ట్ చేస్తారు. ఓకే. అది నేటో. సో మెల్లమెల్లగా ఏంటంటే యుఎస్ అన్నది యూరోప్ వాళ్ళకి, ఈ బాబులు మీరు ఎందుకు ఆర్మీ పెట్టుకుంటారు, నా ఇంత పెద్ద నేవీ ఉంది, ఇంత పెద్ద మిసైల్స్ ఉన్నాయి నా దగ్గర, ఇంత ఎయిర్ ఫోర్స్ ఉంది నా దగ్గర, మీరు ఎందుకు పెట్టుకుంటారు, మీరు ఎక్స్పెండిచర్ తక్కువ చేసుకోండి అన్నారు. సో వాళ్ళు ఏం చేసుకున్నారు అంటే వాళ్ళ మిలిటరీ ఎక్స్పెండిచర్ వాళ్ళని మెల్లగా తక్కువ చేస్తూ వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఒక యావరేజ్ యూరోపియన్ కంట్రీ తీసుకుంటే వాళ్ళ దగ్గర, మన ఇండియా దగ్గర ఆల్మోస్ట్ 11 lakh ఆర్మీ వాళ్ళు ఉన్నారు. 11 lakh ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ ఉన్నారు మన దగ్గర. వాళ్ళ దగ్గర 50,000, 40,000, 60,000 అంతే ఉన్నారు వాళ్ళ దగ్గర ఆర్మ్డ్ ఫోర్సెస్. ఎందుకంటే యుఎస్ అన్నది కదా, అవును, మీకు ఏదైనా ఉంటే మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం కదా అని. సో ఇప్పుడు యుఎస్ ఏమన్నదంటే గ్రీన్లాండ్ మాకు కావాలన్నది. మొన్న స్టేట్మెంట్ చేశారు, గ్రీన్లాండ్ మాకు కావాలి. ఇప్పుడు ఈ యూరో నేషన్స్ అంతా కలిస్తే కూడా వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక స్టాండింగ్ ఆర్మీ అనేది ఏం లేదు, రైట్? సో వాళ్ళకి ఇప్పుడు యుఎస్ ఏం చేసినా కానీ సపోర్ట్ అదర్ దెన్ సపోర్టింగ్ వాళ్ళ దగ్గర ఏం చేయడానికి లేదు. సో వాళ్ళకు ఇంకా ఏం లేదు వాళ్ళ దగ్గర, దే హ్యావ్ టు సపోర్ట్ ఇంటూ యుఎస్, లేకపోతే వాళ్ళ మీద తిరుగుతాడు కదా. అవును. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఏ కరెన్సీ అంటే ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అది డాలర్లోనే జరుగుతుంది, దాన్ని డిస్ట్రాయ్ చేయకూడదు అని చెప్పేసి యుఎస్ ఇంత స్ట్రిక్ట్గా కూర్చుంటుందని చెప్పారు. బట్ అదర్ ఎండ్లో రీసెంట్ అంటే 1 year బ్యాక్ అనుకుంటాను, కొన్ని కంట్రీస్ అందరు కలిసి నామ్స్ లాగా ఇప్పుడు మీరు ఎన్ఏటిఓ చెప్పినట్లు బ్రిక్స్ అని ఒకటి ఫామ్ చేశారు. మరి ఇది ఏమవుతుంది ప్రాసెస్? సో యూ టు అండర్స్టాండ్ 2 things అండి. వన్ ఇస్ ఆల్ ఇంటర్నేషనల్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అది డాలర్లో అవుతాయి. అవును. అది కాకుండా ఇప్పుడు నేను మీకు ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి డబ్బులు పంపించాలంటే ఇట్ గోస్ ఆన్ అ ప్లాట్ఫామ్ కాల్డ్ స్విఫ్ట్ అని. స్విఫ్ట్ ఈస్ అ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్. ఓకే, రైట్? అంటే నేను మీకు ఇప్పుడు మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారు కదా, మీరు ఇప్పుడు ఇండియాలో నేను మీకు ఒక అమౌంట్ పంపించాలంటే నేను ఆన్లైన్ వెళ్ళి మీకు బ్యాంక్ లాగిన్ చేసుకొని నేను మీకు ట్రబుల్ పంపించవచ్చు, రైట్? బికాజ్ మా బ్యాంక్ మీ బ్యాంక్ ఒక కనెక్షన్ ఉంది. వరల్డ్ ఉన్న అన్ని బ్యాంకులకి ఒక కనెక్షన్ ఉండాలంటే it happens on a Swift platform. Okay. Swift connects all the banks from one bank to another bank on a single communication platform. ఆ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ ఓన్ చేసేది ఎవరు? యుఎస్ అండ్ యూరప్. మళ్ళీ సో మీరు ట్రాన్సాక్షన్ చేసే డబ్బులు కూడా మాదే, డాలర్. ఆ ట్రాన్సాక్షన్ ఎలా పంపిస్తారో ఆ ఛానల్స్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కూడా మావే, రైట్? సో నేను మీపై శాంక్షన్స్ వేస్తే మీరు ఎక్కడికి ఎవరికి ఏ డబ్బులు మీరు పంపించలేరు. సో దాట్ ఇస్ వై శాంక్షన్స్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు రష్యా యుక్రెయిన్ మీద అటాక్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అంత ఫ్రీజ్ చేసేసారు. అంటే రష్యా ఎవరు డబ్బులు పంపించలేకపోయింది. వాళ్ళ దగ్గర ఫారెన్ రిజర్వ్స్లో ఉండే $300-400 billion కూడా జప్తు చేసేసారు వాళ్ళు, రైట్? సో సడన్లీ ఆల్ ది అదర్ కంట్రీస్ స్టార్టెడ్ థింకింగ్, బాబు రేపు మమ్మల్ని అలా చేస్తే ఏమవుతుంది, నేను కూడా ఏం పంపించలేదు కదా, రేపు యుఎస్ లేచి ఇండియా నేను శాంక్షన్ చేస్తున్నాను, నువ్వు పాకిస్తాన్ అటాక్ కదా నేను శాంక్షన్ చేస్తున్నాను, మనం ఏం చేయలేకపోతాం. అవును, రైట్? సో 2009లో బ్రిక్స్ అనేది, అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, దీస్ ఆర్ ద ఫౌండింగ్ మెంబర్స్. వాళ్ళు కలుసుకున్నారు. అంటే ది ఆర్ ఎమర్జింగ్ ఎకానమీస్, అంటే స్మాల్ ఎకానమీస్ టు బికమింగ్ బిగ్ ఎకానమీ, దే నాట్ డెవలప్డ్ ఎకానమీస్, ఎమర్జింగ్ ఎకానమీస్. వాళ్ళు కలిసి ఓకే మనలో ట్రేడ్ చేసుకుంటాం, వీ కెన్ స్టార్ట్ హ్యావింగ్ అగ్రిమెంట్స్ బిట్వీన్ అస్, లెట్స్ స్టార్ట్ ట్రేడింగ్ బిట్వీన్ అస్ అని వాళ్ళు ఒక ఫార్మేషన్ చేశారు. దీంట్లో యూరప్ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ అండ్ అమెరికా వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్. సో అమెరికా, యూరప్ కాకుండా
ఈ బ్రిక్స్ కంట్రీ బ్రిటన్, రష్యా, ఇండియా, ఆ. చైనా అండ్ సౌత్ ఆఫ్రికా అని వాళ్ళు కలుసుకొని ఒక చిన్న గ్రూప్ క్రియేట్ చేశారు అనమాట. దాంట్లో కూడా ఏదో మెల్లమెల్లగా తీద్దాం అనుకున్నారు. మెల్లమెల్లగా వాళ్ళు ఏం చేసి ఆ బ్రిక్స్ గ్రూప్ అనేది యాడ్ అవుతూ వెళ్ళింది. ఓకే. నౌ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ బ్రిక్స్, 20 more countries involved in that, right, including Iran and Saudi Arabia. ఓ నైస్. Right, so BRICS countries ఇప్పుడు మీరు టుగెదర్ పుట్ చేసుకుంటే అరౌండ్ 40% ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఎకానమీ ఈస్ కంటైన్డ్ విత్ ఇన్ ద బ్రిక్స్ అండ్ 60% ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇన్ దీస్ బ్రిక్స్ కంట్రీస్. ఓకే. రైట్, సో వాళ్ళు ఏం చేసుకున్నారంటే అట్ అ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు ఉన్నారంటే ఎందుకు మనము డాలర్ పై డిపెండ్ చేయాలి, ఇప్పుడు అతను రేపు డాలర్లు ఫ్రీజ్ చేసేస్తే ఏం చేయలేము, మనం ఏం చేయలేం కదా. సో మనకును ఒక బ్యాకప్ ఉండాలి కదా, అట్లీస్ట్ మనం ట్రాన్సాక్ట్ చేసుకోవడానికైనా ఒక బ్యాకప్ ఉండాలి కదా. అవును. సో స్విఫ్ట్ ఈక్వలెంట్ ఒక ప్లాట్ఫామ్ వాళ్ళు క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ దిస్ ఇస్ స్టిల్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, ఇంకా ఫ్రంట్ గ్రౌండ్లో ఇంకా రాలేదు. ఎందుకంటే ఇలాంటి చేంజెస్ అనేది ఇట్ హ్యాపెన్స్ ఓవర్ డెకేడ్స్, మల్టిపుల్ ఇయర్స్. ఇమీడియట్గా మీరు చేంజ్ చేయలేరు. హోల్ ఇండస్ట్రీ, ద హోల్ వరల్డ్ ఈజ్ వర్కింగ్ ఆన్ అ పర్టికులర్ సిస్టమ్. ఆ సిస్టమ్ని మార్చాలంటే మీకు 10-15 మీకు ఇయర్స్ పడుతుంది మీకు. ఎందుకంటే ఫస్ట్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, అవును, ఒక కరెన్సీ క్రియేట్ చేయాలి, ఆ కరెన్సీలో మీరు ట్రై అవుట్ చేయాలి, ఆ కరెన్సీకి బ్యాకింగ్ ఏంటి, అవును, మళ్ళీ ఇక్కడ కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి ఉండాలి, ప్లాన్ బి ఉండాలి కదా. అంటే మీరు స్టాప్ చేయలేరు కదా ఇంటర్నేషనల్ ట్రేడ్. సో బ్రిక్స్ కంట్రీ ఇట్ ఈస్ హియర్. ఐ మీన్ అండ్ ఇప్పుడు వరకు ఎవరు ఏ కంట్రీ అయినా బయటికి వచ్చి పబ్లిక్గా ఎవరు అనౌన్స్మెంట్ చేయలేదు. బట్ యుఎస్ అట్లీస్ట్ ఈస్ వెరీ అఫ్రేడ్ ఆఫ్ అ పాసిబిలిటీ. వీళ్ళందరూ చేరి వీళ్ళు ఒక కరెన్సీ అనేది క్రియేట్ చేస్తే, ఒక డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తే డాలర్ని అడిగేవాడు ఎవరు ఉండదు కదా. ఖచ్చితంగా ఉండదు. అంటే 40% ఆఫ్ ద ట్రేడ్ గోస్ అవే ఫ్రమ్ డాలర్ అండ్ గోస్ ఇన్ టు దిస్ న్యూ కరెన్సీ. సో ట్రంప్కి చాలా భయం ఉంది ఇక్కడ. $30 trillion వర్త్ భయం ఉందండి. అదే సార్, ప్రతి పెన్నికి ఒక ఫియర్ ఉంది. $30 trillion వర్త్ భయం ఉంది. అదే అర్థమైంది సార్. రైట్, సో అండ్ ఏ నేషన్ ఉన్నా కానీ, నేను అక్కడ ఉన్నా కానీ నాకు భయం ఉంటుంది. వెళ్ళిపోతే కొలాప్స్ అయిపోతుంది కదా, నా హోల్ కంట్రీ కొలాప్స్ అయిపోతుంది కదా. అండ్ అదర్ ఎండ్లో హిజ్బుల్లా, హమాస్ వీళ్ళందరూ కూడా ఫండింగ్స్ ఇస్తుంటారని విన్నాను. బట్ వీళ్ళ గురించి కొంచెం ఇన్డెప్త్గా చూస్తే వీళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో కనెక్షన్స్ ఉంటాయని విన్నాను. మీరేం చెప్తారు? సో హిజ్బుల్లా, హమాస్, దే ఆర్ ఐడెంటిఫైడ్, హౌతీస్ రెబల్స్, హూతీ రెబల్స్, దే ఆర్ ఆల్ ఐడెంటిఫైడ్ as టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అండి. అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎలా అంటారు, విదౌట్ ఎనీ రీజన్ వెన్ యూ గో అండ్ కిల్ అ సివిలియన్, ఇట్ ఈస్ అ టెర్రరిస్ట్ యాక్ట్. ఇఫ్ యూ ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ armed forces person, for example, right? Okay. If you're not killing, so then it's a conflict. It is a conflict between two ideologies, between two states, between two armed forces. Both are equally equipped. But if you go and మీరు ఇజ్రాయెల్ అయింది చూస్తే 3,000 odd సివిలియన్స్ చంపేశారు. మన పెహల్గామ్ ఏమైంది, సివిలియన్సే కదా వాళ్ళు. అవును, రైట్. మీరు సివిలియన్స్ని మీరు అడిగి మీరు కొట్టి మీరు చంపారంటే ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం డెఫినెట్లీ. అండ్ లాట్ ఆఫ్ దీస్ యాక్ట్ ఆఫ్ టెర్రరిజమ్స్ ఆర్ ఫండెడ్ బై ఇరానియన్ మనీ. ఇరాన్ ఆయిల్ పంప్ చేసి ఆయిల్ అమ్ముతుంది, ఆ అమ్మే వచ్చే డబ్బులు వాళ్ళు టెర్రరిజంలో వాడుకుంటారు. ఇట్స్ రైట్. అంటే ఒక కోర్ సిస్టమ్ని మీరు బిల్డ్ చేశారు కదా సార్, ఇట్లా రన్ అవుతుంది అనేది మ్యాక్సిమం పీపుల్కి అర్థమవుతుంటుంది కదా పైనుంచి చూసే వాళ్ళకి. ఇట్ ఈస్ ప్రూఫ్ అనేది మీరు ఎలా చేస్తారు, రైట్? మీరు చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు, కానీ అది ప్రూఫ్ ఉండే వరకు, ఎవిడెన్స్ ఉండే వరకు అది కరెక్టా రాంగ్ అని ఎవరు చెప్పుకోలేదు. ఇప్పుడు నేను కూడా మీకు మాట్లాడింది from whatever I have read from documents, from publishings is what we are. And also there is a possibility, right? అంత డెట్ ఉందా? అవును, అంత డెట్ అయితే ఉంది అమెరికా పైన, రైట్? దాని వల్ల ఇది చేస్తున్నాడా అది మనం ప్రూవ్ చేయలేము. ఎందుకంటే వాడు చెప్పేది ఏం చేస్తున్నాడు, అక్కడ ఇస్లామిక్ రెవల్యూషన్ అవుతుంది కదా, దాని ఇస్లామిక్ రెవల్యూషన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా హ్యూమానిటీస్ పైన చాలా అత్యాచారాలు చేస్తున్నారు వాళ్ళు, దానివల్ల నేను ఆ రెవల్యూషన్ని సపోర్ట్ చేస్తున్నాడు అంటున్నాడు. అవును, వాడేమంటున్నాడు, అక్కడ లోకల్స్ పైన అత్యాచారాలు నడుస్తున్నాయి, ఆ లోకల్స్కి నేను సపోర్ట్ చేస్తున్నాను, వాళ్ళ కొరకు నేను అక్కడ రిజీమ్ చేంజ్ చేపిస్తున్నాను అంటున్నాడు. ఇందులోనే అర్థం చేసుకుంటే యుఎస్ ఇజ్రాయెల్ కలిసాయని చెప్పేసి ఇరాన్ కొన్ని యుఎస్ బేస్ క్యాంప్స్ ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. అంత అఫీషియల్ గా డైరెక్ట్ యుఎస్ బేస్ క్యాంప్స్ ని, అండ్ అందులో మనం చూడొచ్చు అమెజాన్ ఇవి కూడా కొన్ని డిస్ట్రాయ్ చేశారు, వేర్ హౌసెస్ ఇవన్నీ. సో యుఎస్ బేస్ క్యాంప్స్ ని ఎట్లా టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు? సో యుఎస్ మిలిటరీ క్యాంప్స్ అని పెట్టేది చాలా నార్మల్ అండి. Right? US has got more than 700 military camps across the world. అంటే పర్మిషన్ ఎలా వస్తుంది? 80 ఆ కంట్రీస్ పర్మిషన్ ఇస్తున్నాయి కదా. ఇప్పుడు ఏమంటుంది, లెట్స్ సే బహ్రెయిన్, చాలా చిన్న కంట్రీ, వాళ్ళ దగ్గర ఆర్మ్ ఫోర్సెస్ ఏం లేదు, కావాల్సిన కూడా పెట్టలేడు వాడు, కానీ వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎందుకంటే ఆయిల్ పంప్ చేస్తున్నాడు, అమ్ముతున్నాడు, వాడు డబ్బులు వస్తున్నాయి. వాడు ఏం చేస్తున్నాడు, బాబు యుఎస్ నువ్వు నా దగ్గర ఒక మిలిటరీ బేస్ చేసుకో, నేను ఎవరైనా నా పైన అటాక్ చేస్తే
నా దాడి చేస్తే నువ్వు వాళ్ళని నాకు సపోర్ట్ చేయి, వాళ్ళని అటాక్ చేయని చెప్తాడు. సేమ్ వే ఇరాక్, రైట్? సేమ్ వే సౌదీ అరేబియా, రైట్? సేమ్ ఆ కంట్రీస్ అందరికీ ఇతను అక్కడ మిలిటరీ బేసెస్ పెట్టాడు. అలాంటి మిలిటరీ బేసెస్ యూరోప్లో కూడా పెట్టాడు. ఎందుకంటే నేటో ప్యాక్ట్ ఉంది కదా, వాడి పైన అటాక్ చేస్తే వాడు మళ్ళీ రివర్స్ అటాక్ చేయాలి కదా. దానివల్ల నేను బేస్ పెట్టుకుంటున్నాను అంటున్నాడు. వాళ్ళకి సపోర్ట్ నేను నీకు సపోర్ట్ ఇస్తున్నాను బాబు, నేను నీ కంట్రీలో లేకపోతే నేను ఎలా సపోర్ట్ ఇస్తాను నేను, అంతే కదా. సో అలా ఆయన ఏం చేస్తారంటే అన్ని కంట్రీస్ లో ఒక మిలిటరీ బేస్ పెట్టుకున్నాడు, రైట్? ఆ మిలిటరీ బేసెస్ ని, దాట్ ఈస్ జస్టిఫికేషన్, ఆ మిలిటరీ బేస్ కి జస్టిఫికేషన్. ఇప్పుడు ఇరాన్ ఏమంటున్నాడు, ఆ మిలిటరీ బేసెస్ నుంచే నువ్వు నన్ను అటాక్ చేస్తావు కదా, అవును, రైట్? సో నేను ఆ మిలిటరీ బేస్ పైన అటాక్ చేస్తున్నాను. ఓ సరిపోయింది, రైట్? నువ్వు నా పైన ఎక్కడి నుంచి అటాక్ చేస్తున్నావు, ఆ మిలిటరీ బేస్ నుంచి అటాక్ చేస్తున్నావు కదా. ఎక్కడ ఫుల్ బహ్రెయిన్ అయినా కానీ, కువైట్ అయినా కానీ, ఒమాన్ అయినా కానీ, సౌదీ అయినా కానీ, యూఏఈ అయినా కానీ, అబుదాబి అయినా కానీ, ఇక్కడంతా మిలిటరీ బేసెస్ ఉన్నాయి కదా. అవును అవును సార్. ఆ మిలిటరీ బేసెస్ నుంచి నువ్వు నాకు మిసైల్స్ అయినా కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ అయినా కానీ లాంచ్ చేసి నన్ను కిల్ చేస్తున్నావు కదా. సో నేను కూడా మిసైల్స్ లాంచ్ చేసి ఆ మిలిటరీ బేస్ నేను అటాక్ చేస్తున్నాను. అండ్ మన ఇండియా రిలేషన్ ఎలా ఉంటుంది సార్ ఇరాన్తో? See, India, I think, right, and a lot of commendations, a lot of appreciation మన ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి. ఇండియా ఈస్ ప్రాబ్లీ హ్యాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్స్ విత్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్. ఇండియా ఫస్ట్, రైట్? నేను నీతో ఎంగేజ్ చేసుకున్నా అంటే నాకేంటి, రైట్? నాకు దాంట్లో ఇఫ్ ఐఎమ్ నాట్ బెనిఫిటింగ్ ఫ్రమ్ దాట్, దెన్ కార్డియల్ ఫ్రెండ్షిప్ ఉంటుంది మనం, అవును, రైట్? బట్ నథింగ్ మోర్ దెన్ దట్. ఐఎమ్ గోయింగ్ టు బి కార్డియల్ విత్ ఎవ్రీబడి. కానీ నాకు డ్యామేజ్ అవుతుంది అయినా కానీ నేను నీకు హెల్ప్ చేస్తున్నానంటే అలాంటి పరిస్థితుల్లో మనం లేను. సో ప్రస్తుతానికి ఇండియా విల్ గెట్, మిడిల్ ఈస్ట్లో వార్ అయ్యిందంటే ఎక్సెప్ట్ అమెరికా, ఎవ్రీబడి ఎల్స్ ఇస్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్. అవును, ఇండియాకి ఎఫెక్ట్ ఉంది అంటున్నారు. ఇండియాకి డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. గ్లోబల్లో 60% ఆఫ్ ఆయిల్ ఏ పెట్రోల్ ట్యాంక్లో వేసినా కానీ, మీరు ఎక్కడ వేసినా కానీ, అది 60% ఆఫ్ దట్, 50% ఆఫ్ దట్ ఆయిల్ కమ్స్ ఫ్రమ్ గల్ఫ్. ఓకే, ఇట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ గల్ఫ్. ఆ గల్ఫ్ నుంచే బయటికి వచ్చి రిఫైనరీ అయ్యి మీకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నుంచి పెట్రోల్ బంక్లో వచ్చి మీ వెహికల్ వెళ్తుంది. అది అక్కడ దట్ ఇస్ అ రూట్. డ్రిల్లింగ్ ఏదో మీకు మిడిల్ ఈస్ట్లో అవుతుంది, ఆయిల్ ట్యాంకర్స్లో రిఫైనరీ దగ్గర వెళ్తుంది, జామ్నగర్లో అది రిఫైన్ అవుతుంది. రిఫైనరీలో డీజిల్, పెట్రోల్, క్రూడ్ అని సపరేట్, నాఫ్తా అని సపరేట్గా, ఎల్ఎన్జీ అని సపరేట్ అవుతుంది. అది పెట్రోల్ ఏదైతే ఏదో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ కొనేసి వాళ్ళు పెట్రోల్ బంక్లో పంపిస్తారు. పెట్రోల్ బంక్ నుంచి మీ బండిలో వస్తుంది. అది రూట్, రైట్? సో అది వచ్చేది ఎక్కడి నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి వస్తుంది కదా. అది అక్కడ మీరు ఆపేశారనుకోండి, మీరు ఆ పైప్ లైన్ ఫుల్ డిస్టర్బ్ అయిపోయింది కదా. అది మన కంట్రీ అని కాదు, ఫుల్ వరల్డ్కి అక్కడే వెళ్తుంది. అంతే కదా సార్. ఇప్పుడు నిన్ననో మొన్ననో వచ్చింది సార్ మేము కూడా ఒకటి, అంటే న్యూస్ ఆర్టికల్లో, లైక్ ఇండియాలో ఫ్యూయల్ కొంచెం తగ్గిపోతుంది, కమింగ్ డేస్లో ఫ్యూయల్ మనకి నెససరీ స్టేజ్ వస్తుంది అనేది. ఇండియా దగ్గర 74 days స్ట్రాటజిక్ రిజర్వ్ కూడా ఉంది. అవును, 74 days వరకు ఉన్నాయి, అంటే 2.5 months వరకు ఉంది. కాన్ఫ్లిక్ట్ ఆ లోపు రిజాల్వ్ అవ్వకపోతే విల్ హావ్ టు ఫైండ్ అదర్ వేస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉంది, ఓకే, రష్యా నుంచి మనం కొనొచ్చు. ఎగ్జాక్ట్లీ, నిన్ననే డిస్కషన్ అయ్యి ఆఫరింగ్స్ కూడా అయ్యాయంట సార్, మంచి ప్రైస్ తో. కరెక్ట్, నాన్ గల్ఫ్ కంట్రీస్ నుంచి మనకి ఇప్పుడు యూ కెన్ స్టార్ట్ బయింగ్ ఫ్రమ్ దేర్, రైట్? సో ఇట్ ఈస్ నాట్ దట్ ఆప్షన్స్ ఆర్ నాట్ దేర్, అలాని కాదు. ఓకే, ఏ ఆప్షన్ అయినా కానీ మనకు ఈ 74 days అయ్యే ముందు మనకు ఆ ఆప్షన్ మనం ఎక్సైజ్ చేసుకొని మనకు ఆ సప్లై చైన్ అనేది మనకు ఫిట్ చేసుకోవాలి, రైట్? ఆ 74 days వరకు అప్పుడప్పుడు ఇట్ మైట్ బి పాసిబుల్. గవర్నమెంట్ ఏమంటుంది, బాబు కొంచెం జాగ్రత్తగా వాడండి, మన దగ్గర కూడా లేదు కదా, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు బండిలో పెట్రోల్ పెట్టుకుంటే రేపు పెట్రోలే లేకుండా పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఫాస్ట్గా యూజ్ చేసేస్తే మనకు వెనకాల నుంచి ఆయిల్ వచ్చే లోపు మీరు యూజ్ చేసుకుంటే మనకు ప్రాబ్లం అవుతుంది. కొంచెం మెల్లగా యూజ్ చేయండి, అక్కడ నుంచి ఆయిల్ వస్తుంది, రిఫైనర్ అవుతుంది, రిఫైనర్ అవుతుంది, మనకు సప్లై చైన్ విల్ గెట్ కంటిన్యూడ్. ఇక్కడ బంద్ అయిందంటే అక్కడ ఓపెన్ అయిపోతుంది, ఈ ట్యాప్ బంద్ అంటే ఆ ట్యాప్ ఓపెన్ అవుతుంది మనకి. బట్ ఇక్కడ ఒక పాయింట్ సార్, అంటే రీసెంట్ గా మనం చూసాము టారిఫ్స్ భారీగా పెంచారు ట్రంప్, బట్ అదర్ ఎండ్ లో రష్యాతో మనకు ఒక బాండింగ్ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో మనం రష్యాతో ఇంకా దగ్గర అవ్వకుండా కొంచెం అపోజ్ చేసేలాగా ట్రై చేశారు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రష్యాతో బాండింగ్ వచ్చింది, ఆయిల్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా రష్యా నుంచి మనం తెచ్చుకుంటే యుఎస్ ఇండియాని టార్గెట్ చేస్తుందా? సార్ మనకు మీరు ఏం చేసినా కానీ యుఎస్ టార్గెట్ చెయ్యదు అనేది మనకి గ్యారంటీ ఏం లేదు. ఇప్పుడు టారిఫ్ 15 అంటున్నాడు, రేపు 50 అంటాడు, అది ఎప్పటికైనా ఏదైనా చెప్పొచ్చు కదా. ట్రూ. మరి సో ఒక్క కంట్రీ పైన బేస్ చేసుకుని వాడు ఫీల్ అవుతాడని నేను నా కంట్రీ భవిష్యత్తు పాడు చేసుకుంటాను, అదే పని కాదు, కుదరదు. అవును, రైట్? మన దారి మనం చూసుకొని మనం వెళ్తూనే ఉండాలి. అండ్ దట్ ఈస్ వాట్
ప్రిడామినెంట్లీ అంటే మేజర్లీ ఇండియన్ గవర్నమెంట్ అది చేస్తుంది. ఒక్కని పైన డిపెండెన్సీ పెట్టుకుండా అందరితో దోస్తు పెట్టుకొని ఇది నాది, రైట్? ఇట్ ఇస్ అ మ్యూచువల్ రెస్పెక్ట్. అంటే ఐ విల్ రెస్పెక్ట్ మీ కంట్రీ లాస్, మీరు నా రైట్ ఆల్సో మీరు రెస్పెక్ట్ చేయాలి. మీరు రెస్పెక్ట్ చేయకపోతే నా పని నేను చూసుకుంటాను, మీరు కాకపోతే వేరే ఎక్కడి నుంచి అని తీసుకుంటాను, అలాంటిది. సార్ రీసెంట్ డేస్ నుంచి మనం చూస్తున్నాం మార్కెట్లో సిల్వర్ ఒక ప్రైస్లో కనిపించేది, తర్వాత ఇంటూ 4 కనిపించింది, మళ్ళీ ఇప్పుడు తగ్గుకుంటూ వస్తుంది. ఈ వార్ జోన్స్ లేకుంటే ఈ టారిఫ్స్ ఈ ప్రభావం ఏమన్నా గోల్డ్ సిల్వర్ మీద చూపిస్తుందా? డెఫినెట్గా అండి, రైట్. సో ఇప్పుడు మీరు హిస్టారికల్గా చూస్తే 1972 వరకు ఎవ్వరు ఏ కంట్రీ వాళ్ళ కరెన్సీ ప్రింట్ చేసినా కానీ దానికి బ్యాకింగ్ అనేది గోల్డ్. అవును. అంటే నా దగ్గర ఇంత గోల్డ్ ఉంటే నేను ఇంతనే ప్రింట్ చేయొచ్చు, దానికన్నా ఎక్కువ ప్రింట్ చేయలేను అని ఒక రూల్ ఉండేది. ఓకే. దాన్ని గోల్డ్ స్టాండర్డ్ అనేవాళ్ళు. అది 1972 వరకు ఉండేదండి ఇది. కానీ 1972లో ఏమేసిందంటే అమెరికా వాజ్ బేస్ కరెన్సీ కదా, డాలర్ కదా. సో అమెరికా దగ్గర ఎంత గోల్డ్ ఉందో అంతే వాళ్ళు డాలర్ ప్రింట్ చేయగలరు. అవును. 72 ఏమైందంటే ఆ లిమిట్ దాటిపోయింది, ఆ లిమిట్కి వచ్చారు వాళ్ళు, ఇంకా డాలర్ వాళ్ళు ప్రింట్ చేయలేకపోయారు. సో అప్పుడేమయ్యారంటే మేము ఈ గోల్డ్ స్టాండర్డ్ నుంచి మేము సపరేట్ అయిపోతున్నాం అన్నారు. అంటే ఈ డాలర్కి బ్యాకింగ్ గోల్డ్ లేదు, డాలర్ మేము ఎంత ఇష్టం వచ్చినట్టు మేము ప్రింట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేసామంటే వాళ్ళు ప్రింట్ చేస్తూ స్టార్ట్ చేయారు, డాలర్ ఏ బ్యాకింగ్ లేకుండా కానీ మనీ కీప్ డాలర్ ప్రింట్ చేస్తూ ఇవాళ వాళ్ళకి $30 trillion డెట్ ఉంది. ఇప్పుడు వాళ్ళు అప్పుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు మధ్యలో ఏమొచ్చిందంటే బాస్, ఇప్పుడు అమెరికా కూలిపోయిందంటే, ఆ డాలర్ కూలిపోయిందంటే వాట్ ఈస్ ద కరెన్సీ? ఆ ఏ కరెన్సీ అయినా కానీ ఏదో ఒక ఫిజికల్ అసెట్ బ్యాకింగ్ ఉండాలి కదండి. ఖచ్చితంగా ఉండాలి, ఏదో ఉండాలి కదా. అంటే నేను మీకు ఇది ఇచ్చానంటే మీరు నాకు ఏదో రావాలి కదా, అది మాత్రం పేపర్ కాదు కదా. అవును సార్. సో అది ఒకటి, దాట్ ఇస్ ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏమైందంటే ఈ రష్యా ఇంకా యుక్రెయిన్ వార్ అయినప్పుడు రష్యా గోల్డ్ అండ్ ఫారెన్ అసెట్స్ ఏమో వాళ్ళు జప్తు చేసుకున్నారు. ఓకే. రష్యా ఫారెన్ కరెన్సీ $300 billion వరకు అది వేరియస్ బ్యాంక్స్లో, ఇంటర్నేషనల్ బ్యాంక్స్లో ఉండేదన్నమాట. వాళ్ళు ఏంటంటే జప్తు చేసుకున్నారు. సో అన్ని కంట్రీస్కి భయం ఏమవుతుందంటే రేపు మా గోల్డ్, మన ఇండియాలో ఉన్న గోల్డ్ కూడా, చైనా వాట్ గోల్డ్ వి ఓన్, ఇండియాలో లేదు అది. అది ఫోర్ట్ నాక్స్ అయినా కానీ, యూఎస్ఏలో అయినా కానీ, మీకు లండన్ బులియన్లో అయినా కానీ ఉండేది, అది అక్కడ ఉండేది. సో వాళ్ళు ఏమంటారు, రేపు నువ్వు నీ గోల్డ్ నేను జప్తు చేసుకుంటానని చెప్తే ఏం చేయలేము, మనం ఏం చేయలేం కదా. సో అప్పటి నుంచి ఏం చేశారంటే మన కంట్రీ మనమేనే కాదు, చైనా అని కానీ, ఇండియా అని కానీ, వేరే కంటే ఫస్ట్ స్టెప్ ఏం చేశారంటే వాళ్ళ గోల్డ్ వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే నా గోల్డ్ నేను తెచ్చుకొని నా కంట్రీలో పెట్టుకుంటాను భయ్యా. అంతే సార్, అంతే. రిజర్వ్ అంటే సేఫ్ ఉంటుంది, నా కంట్రీలో నేను సేఫ్ ఉంటుంది. ముందు ఏమవుతుందంటే అరే మీరు ఇండియా కదా, మీరు చాలా వీక్ నేషన్ కదా, మీకు ఆర్మ్ ఫోర్సెస్ లేదు కదా, ఎవరైనా కొట్టేస్తే మీరు ఏం చేస్తారు, మా దగ్గర పెట్టుకోండి అనేవాళ్ళు. ఇప్పుడైనా పర్లేదు బాబు మేము చూసుకుంటాం, మేము ఆ తీసుకునే మనిషే నువ్వు, రైట్? పోలీస్ అగర్ చోరీ కరేగా తో క్యా హోగా. సో వాళ్ళు ఏమన్నారంటే ఓకే మా గోల్డ్ మేము తెచ్చుకుంటాం అన్నారు. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ స్టెప్ ఆలోచించారు ఏంటంటే ఈ కరెన్సీ డాలర్కి బ్యాకింగ్ ఏంటి? బ్యాకింగ్ ఏం లేదు, రైట్? సో గోల్డ్ అనేది మళ్ళీ ఒక బ్యాకింగ్ అసెట్గా అందరూ రియలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను గోల్డ్ కొంటే గోల్డ్ ప్రైస్కి అంత తేడా రాదు. కానీ గవర్నమెంట్స్ టన్నుల లెక్కల గోల్డ్ కొంటే అప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది కదా. ప్రైస్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ డిమాండ్ సప్లై, రైట్? డిమాండ్ ఎక్కువ అయిపోయింది, డిమాండ్ ఎక్కువ అయితే ప్రైస్ పెరుగుతుంది. సప్లై అంతే ఉంది కదా, డిమాండ్ పెరిగింది, సప్లై తగ్గింది. ఎందుకంటే బ్యాంక్స్, గవర్నమెంట్స్ ఆర్ బయింగ్ గోల్డ్. సో దాని వల్ల గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. అండ్ ఆల్సో మీరు చెప్పినట్టు బ్రిక్స్ కంట్రీస్ ఆల్టర్నేట్ కరెన్సీ అంటున్నారు కదా, ఆ ఆల్టర్నేట్ కరెన్సీని కొంత మట్టుకు గోల్డ్ బ్యాకింగ్ ఇవ్వదలుచుకున్నారు వాళ్ళు. గోల్డ్ బ్యాకింగ్ అయినా కానీ, సిల్వర్ బ్యాకింగ్ అయినా కానీ, మల్టీ అసెట్స్ పెట్టేసుకొని ఆ బ్యాకింగ్ పైన వాళ్ళు కొత్త కరెన్సీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఆర్గ్యుమెంట్ ఎలా ఉందంటే డాలర్లో బ్యాకింగ్ ఏం లేదు బాబు, వాళ్ళు చెప్పిన మాటనే బ్యాకింగ్. అవును, రైట్? ఇక్కడ ఈ కరెన్సీలో దాని బ్యాకింగ్ గోల్డ్ ఉంది, రైట్? దాని బ్యాకింగ్ సిల్వర్ ఉంటుంది, దాని బ్యాకింగ్ ఏదో ఉంటుంది, బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ ఉంటాయి, రైట్? కమోడిటీస్ ఉంటాయి. ఆ రేషియో ఫార్ములా అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. కానీ దానివల్ల ఏమవుతుందంటే గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది. అండ్ గోల్డ్ ఏమో సార్, అంటే ఈ మధ్య ఎక్కువ వింటున్నాను, మెటల్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, కాపర్కి ఒక ఫ్యూచర్ ఉంటుంది, ఇట్లా కూడా మెన్షన్ చేస్తారు. దీస్ ఆర్ హార్డ్ అసెట్స్ కదండి, దీస్ ఆర్ హార్డ్ అసెట్స్. ఓకే, రైట్? హార్డ్ అసెట్స్ అనేది ఆ వాల్యూ ఎప్పుడు వెళ్ళదు. అండ్ అండ్ గోల్డ్ అనేది మీరు క్రియేట్ చేయలేదు. యూ కెనాట్ క్రియేట్ గోల్డ్ ఫ్రమ్ ఎనీథింగ్ ఎల్స్. అవును, రైట్? 2 మెటల్స్ కలిపి గోల్డ్ వస్తుందంటే దానికి వాల్యూ ఉండదు. ఈ గోల్డ్ మీరు మైన్ చేయాల్సిందే,
ఆ మైన్ డిగ్గింగ్ చేసి మీరు తీయాలంటే దానికి ఒక కాస్ట్ ఉంటుంది. ఆ కాస్ట్ అనేది మీకు ఎలాగో అవుతుంది. అవును. రైట్. సో దీస్ ఆర్ హార్డ్ అసెట్స్. సో ఇట్ ఈస్ లైక్లీ దట్ చాలా మటుకు కరెన్సీస్ మళ్ళీ గోల్డ్ బ్యాకింగ్లో వెళ్ళిపోతుందని ఒక ఎస్టిమేషన్. దానివల్ల గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇది జస్ట్ మా స్టార్టింగ్ అయింది, ఇది దీనికి చాలా పైకి వరకు వెళ్ళొచ్చు అని ఎస్టిమేషన్ ఉంది. దానివల్ల గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. అండ్ ఈ వార్స్ ఇవన్నీ ఇంకా స్టాప్ అవ్వకుండా ఇలాగే ఫర్దర్ కంటిన్యూ అవుతుంటే, ఎందుకంటే ఇది ఒక్క చోటనే కాదు సార్, రష్యా యుక్రెయిన్ అవుతుంది, ఇంకొక చోట ఒకటి అవుతుంది. సో ప్రాపర్గా ఏది కనిపించట్లేదు, అన్నిట్లో కూడా గందరగోళాలు ఉన్నాయి. సో ఇది ఇలాగే ఫర్దర్ కంటిన్యూ అవుతే లైక్ మనకు వచ్చే ఇంపాక్ట్ ఏంటి, అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? వన్ ఇస్ వార్ అనేది చాలా డైనమిక్ అండి. అంటే ఎప్పుడు ఎలా అవుతుందని ఎవరు ఎస్టిమేట్ చేయలేరు. రైట్. ఈవెన్ యుఎస్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఏబుల్ టు ఎస్టిమేట్ ఇరాన్ ఏం చేస్తుందని. వాళ్ళు ఏమనుకున్నారు, పైన టాప్ లీడర్షిప్లు కొట్టేస్తే వార్ అయిపోతుంది అంటే. కానీ లేదు కదా, దే సంథింగ్ కాల్డ్ డెడ్ హ్యాండ్ స్ట్రాటజీ. డెడ్ హ్యాండ్ స్ట్రాటజీ అంటే లీడర్ చనిపోతే లోకల్ ఫీల్డ్ కమాండర్స్ ఎవరైతే ఫైనల్ పోస్ట్లో ఉన్నారో వాళ్ళు ఏమి చేయాలని ఆల్రెడీ వార్ ఆర్డర్స్ ప్రింట్ చేసి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటుంది. ఓకే, వాళ్ళకి కూడా రూల్ ఆఫ్ బుక్ ఒకటి ఉంటుంది. రూల్ ఆఫ్ బుక్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. అంటే అతను పోయాడు అనుకోండి, మీరందరూ నువ్వు ఈ బేస్ని అటాక్ చేస్తావు, నువ్వు ఈ బేస్ని అటాక్ చేస్తావు, నువ్వు అతని అటాక్ చేస్తూనే ఉంటావు, నువ్వు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని క్లోజ్ చేస్తావు. వాళ్ళకి ఆర్డర్స్ ఆల్రెడీ వెళ్ళిపోయింది అక్కడ. వాళ్ళ ఆర్డర్ని పాటిస్తూ ఉంటారు. మళ్ళీ పైనకించి వచ్చి ఆర్డర్ చెప్పి స్టాప్ చేసే వరకు వాళ్ళు పాటిస్తూనే ఉంటారు. ఓకే. ఈ కేసులో ఏమైనట్టుందంటే పైన ఉన్న టాప్ లీడర్షిప్ అందరినీ వాళ్ళు తీసేస్తున్నట్టున్నారు. వాళ్ళని ఆపేవాళ్ళు ఎవరు చెప్తారు? లేదు. అండ్ ఆ డెడ్ హ్యాండ్ స్ట్రాటజీ ఏంటి ఎవరు తెలియదు. సో యాజ్ ఆర్మీ పర్సన్ అంటే లైక్ ఎయిర్ ఫోర్స్ లో, ఆర్మీలో చాలా మందిని చూస్తుంటారు, ఇంటరాక్షన్స్ అన్ని తెలుస్తుంటాయి కదా. సో మీ సంబంధం అంటే మీ స్ట్రాంగ్ ఒపీనియన్ ఏంటి? మై స్ట్రాంగ్ ఒపీనియన్ ఇస్ ద వార్ మైట్ నాట్ లాస్ట్ బియాండ్ 2 to 3 weeks అండి. ఇంట్లో వేరే కొనటేషన్ కూడా ఉంది. ఓకే. మిడిల్ ఈస్ట్లో సౌదీ అరేబియా కానీ ఏ కంట్రీ అయినా కానీ యువర్ మోస్ట్ ప్రెషియస్ అసెట్ ఫార్ దెమ్ ఇస్ వాటర్. డెజర్ట్ కదా, వాటర్ లేదు, నీళ్లు లేవు. సో వాళ్ళు ఏం చేస్తారంటే డీసాలినేషన్ ప్లాంట్స్ పెట్టుకుంటారు వాళ్ళు అక్కడ. అంటే సీ వాటర్ని తీసేసుకొని డీసాలినేట్ చేసి దాన్ని నార్మల్ వాటర్ యూజ్ చేస్తుంటారు వాళ్ళు. డీసాలినేషన్ ప్లాంట్ కెపాసిటీ ఈజ్ ఓన్లీ ఫర్ 22 days. ఓకే. సో వాడు ఇప్పుడు డీసాలినేషన్ ప్లాంట్ని కొట్టాడు అనుకోండి, అయిపోయింది. The war is finished in Middle East. Exactly. How much of water can you import? You cannot. Right? So, ఏదైనా కానీ ఈ స్టోరీ ఏదైనా కానీ 2 weeks, 3 weeks, 4 weeksలో ఫినిష్ అయిపోయే స్టోరీ. అర్థమైపోయింది. ఇట్ ఈస్ లైక్లీ దట్. సెకండ్, మీరు ఇరాన్ ఒక మిసైల్ కొట్టింది అనుకోండి, ఇతని దగ్గర కౌంటర్ మిసైల్ కొడతారు కదా, ఆ కౌంటర్ మిసైల్ అనేది కూడా చాలా ఎక్స్పెన్సివ్. ఓకే. ద ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ కౌంటర్ మిసైల్ ఈస్ లెస్ దాన్ ది ఎక్స్పెండిచర్ ఆఫ్ ద కౌన్సిల్ మిసైల్. అంటే మీరు ఫైర్ చేస్తున్నారో అంత ప్రొడక్షన్, అంత ఫాస్ట్ రేట్ లో ప్రొడక్షన్ అవ్వట్లేదు అక్కడ. రైట్. సో వీడేం చేస్తున్నాడు, లాంచ్ చేస్తూ ఉంటాడు, వీడు కౌంటర్ కొడుతుంటాడు. అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం వీడు కౌంటర్ ఫినిష్ అయిపోతాయి కదా. అంతే. రైట్. సో ఏది ఉన్నా కానీ అరౌండ్ 3 to 4 weeksలో ఇట్ లుక్స్ లైక్ ఇట్ విల్ ఇట్ లుక్స్ లైక్ ఇట్ విల్ సబ్సైడ్ అన్లెస్ సంథింగ్ వెరీ వెరీ రాడికలీ హ్యాపీ. దట్ ఎవరు చెప్పలేరు. మీరు కూడా చెప్పలేరు, నేను కూడా చెప్పలేదు, యూఎస్ కూడా ఎస్టిమేట్ చేయలేదు, ఎవరు ఎస్టిమేట్ చేయలేరు అది. ఇది ఎలా ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఎలా అయితే 2 weeksలో అవ్వగలదు, 1 weekలో అవ్వగలదు, 3 weeksలో అవ్వగలదు, 4 monthsలో అవ్వగలదు. ఇట్ కెన్ గో ఇన్ ఎనీ డైరెక్షన్. బట్ ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ విచ్ డైరెక్షన్ వి గో. ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇది 4 weeks వెళ్ళిందంటే తప్పకుండా ఆయిల్ రిజర్వ్స్ అనేది చాలా డిస్రప్షన్ అవుతుందండి. ఆల్రెడీ ఇంపాక్ట్ అయిపోయింది. ఆల్రెడీ 15-20% పెరిగినట్టుంది. 60-70s నుంచి ఇప్పుడు 80s-90s దగ్గర వచ్చేసింది ఆల్మోస్ట్. అది 100 క్రాస్ అవ్వగలదు అంటున్నారు, 150 వరకు వెళ్తాదని అంటున్నారు. అది ఇది కంటిన్యూ అవుతుంది సొల్యూషన్ రాకపోతే. ట్రంప్ ఆల్సో వాంట్స్, అంటే అతను కూడా ఇప్పుడు సడన్లీ రియలైజ్ చేశారు కి ఇరాన్ ఈజ్ నాట్ లైక్ వెనిజులా, ఇరాన్ ఈజ్ నాట్ లైక్ ఎనీ అదర్ కంట్రీ. వాళ్ళు ఫర్ దెమ్ ఇట్స్ లైక్ ఇస్లామిక్ వార్. ఫర్ దెమ్ ఇట్ టోటల్ వార్ కదా. అవును. అమెరికా ఏంటి, కొన్ని బేసెస్ ఉన్నాయి ఇక్కడ, 2 aircrafts పెట్టుకొని వాడు లిమిటెడ్ వార్ గా ఫైట్ చేస్తున్నాడు. ఇరాన్ కి వాడు సస్టైనెన్స్ కదా, వాడు అంటే టోటల్ వార్, ఏం తప్ప ఏం ఆప్షన్ లేదు వాడు. వాడు ఫైట్ బ్యాక్ చేస్తూనే ఉంటాడు. బట్ ఈ ఒక లాస్ట్ క్వశ్చన్ సార్, అంటే బేసిక్గా ఒక కంట్రీలో ఏదైనా సాడ్ న్యూస్ జరిగితే అందరు బాధపడతారు. బట్ ఈ కంట్రీలో ఏంటి, బయటికి అమ్మాయిలు వచ్చేసి వాళ్ళ గూర్ఖా ఇవన్నీ తీసేసి లైక్ దే ఆర్ షోయింగ్ దేర్ ఫేస్, అంటే వాళ్ళ ఫ్లాగ్ కూడా వేసి వి గాట్ ఫ్రీడమ్ అంటున్నారు. అంటే అంత ఘోరంగా ఉంది అక్కడ. సో ఇరాన్ లో అగైన్ two kinds of diaspora there అండి. ఓకే. ఒకటేమో ద షియా ముస్లిమ్స్, ద ముస్లిమ్స్ వర్ వెరీ స్ట్రాంగ్ అండ్ అలైన్డ్ విత్
అంటే వాళ్ళు అయతుల్లాకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓ ఇంకోటి ఏమంటే పాత రిజిమ్ ఏదైతే ఉన్నారో పర్షియన్స్ ఉన్నారు లోకల్ వాళ్ళు ఇప్పుడు రివోల్ట్ చేస్తున్నారు, వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే మా రిజిమ్ మాకు తిరిగి వచ్చేసింది. సో ఫైనల్ గా ఇస్లాం అయింది, పర్షియన్ అంటే మా ఒక పాత కల్చర్ అనేది మాకు తిరిగి వస్తుంది అంటే సెలబ్రేట్ చేసేవాళ్ళు ఆ కమ్యూనిటీ సెలబ్రేట్ చేస్తుంది. అర్థమైంది. రైట్. లోకల్ కమ్యూనిటీ విచ్ ఇస్ ద షియా కమ్యూనిటీ, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు చాలా కోపంలో ఉన్నారు, వాళ్ళు మోర్నింగ్ లో ఉన్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు మా లీడర్ని మీరు కొట్టేస్తారని. రైట్. వీళ్ళు పాత కమిటీ ఎవరినైతే ఓవర్త్రో చేసి 1979లో వచ్చారో వాళ్ళు ఎవరైతే ఓవర్త్రో చేశారో వాళ్ళు ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ ని చంపాలనుకున్నారు, అంటే ఇరాన్ లో ఆయన చంపేశారు బాంబ్ బ్లాస్ట్ చేసి. అవును. సో ఈ కమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఆపరేషన్ ఎట్లా ప్లాన్ చేస్తారు, అంటే ఎంత ఫాస్ట్ గా ఉంటుంది సార్ ఇది? సార్ ఈ ఆపరేషన్ ప్లానింగ్ ఇట్ ఇస్ నాట్ 1 week, ఇట్ ఇస్ నాట్ 1 month, ఇట్ ఇస్ నాట్ 1 year, ఇట్ గోస్ ఇంటూ మల్టిపుల్ ఇయర్స్. ఓకే. సచ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ ప్లాన్డ్ మల్టిపుల్ ఇయర్స్. 20 years నుంచి ఆయనకి ఏం కాలేదు, మల్టిపుల్ ఇయర్స్ నుంచి ప్లాన్ చేసిన తర్వాత ఇలాంటి యాక్టివిటీ వస్తుంది. సో ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వెరీ క్లోజ్లీ వర్క్ చేస్తారు. ఆ టైంలో అతనితోని ఫుల్ ఇరానియన్ ఆ కౌన్సిల్ ఉంది, గార్డియన్ కౌన్సిల్ ఉంది అని ఆ ఇన్ఫర్మేషన్ ఆ టైంకి ఆ ప్లేస్కి వాళ్ళందరూ ఉంటారని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కదా. సో దట్ ఇస్ ఇంటెలిజెన్స్. మనం ఏం చూస్తామంటే మనం ఆ బాంబ్ డ్రాప్ చేశారని చూసారు. ఇంటెలిజెన్స్ వేలంటే 10 to 5, 6, 7, 8 years నుంచి ముందు నుంచి వాళ్ళు కల్టివేట్ చేస్తున్నారు అసెట్స్. ఓకే. సీక్రెట్ స్పైస్ వాళ్ళు కల్టివేట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ టైంలో వీళ్ళందరూ వచ్చేటప్పటికి వాళ్ళు మెసేజ్ పంపిస్తారు, వీళ్ళందరూ ఉన్నారు, అప్పుడు వీళ్ళు డిసైషన్ చేసుకుంటారు కొట్టాలా కొట్టొద్దా అని. ఒక మూమెంట్ కోసం 8 years వెయిట్ చేశారు, ఆల్మోస్ట్ 8+ years. అంటే ఇది కాన్స్టెంట్లీ నడుస్తూనే ఉంటుంది. రైట్. సో దోస్ అసెట్స్ స్పైస్ అనేది ఎవరు ఉన్నారో వాళ్ళు కంటిన్యూగా వాళ్ళని పోషిస్తారు. వీళ్ళు కనిపిస్తుంది ఆ ఒక్క టైంకి ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ రావాలంటే వీళ్ళు 7, 8, 9, 10 years వరకు పోషిస్తారు వాళ్ళని. అది వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కమాండ్ సెంటర్కి, బస్ ఇది వచ్చింది ఇన్ఫర్మేషన్, కొట్టాలా కొట్టొద్దా. కొట్టడం అనేది ఈజ్ అ సింపుల్ థింగ్. అండ్ ఇప్పుడు ఫైనల్ అవుతుంది కదా సార్, ఇప్పుడు చనిపోయారు చూసాము, అది కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఇప్పుడు సద్దాం హుసేన్ దాంట్లో కూడా ఏంటంటే చాలా సార్లు కూడా మిస్లీడ్ అయ్యారు, అంటే బాడీ డూపు ఇట్లా కనిపించారు. బట్ ఇక్కడ ఈ కన్ఫర్మేషన్ అనేది ఎలా తీసుకుంటారు, అంటే ఇతనే ఆయన ఎగ్జాక్ట్ పర్సన్, వేరే అతను కాదు అని? ఒక్కటంటే ఫస్ట్లీ వీ హవ్ సీన్ ద వీడియోస్, ఆ డెమోలిషన్ అయ్యే వీడియోస్ కూడా చూసాము. రైట్. అండ్ యూజ్ చేసే అమ్యునిషన్ కూడా చూసాము. దోస్ అమ్యునిషన్స్ can destroy bunkers almost 200-300 feet under the ground. 200 feet under the ground అంటే ఒక బిల్డింగ్ మీరు హైట్ చేసుకున్నారంటే 10 feet హైట్ ఉంటాయి, 12 feet ఒక సీలింగ్, ఒక ఫ్లోర్. 200 అంటే 20 floor బిల్డింగ్ అంత డెప్త్ కొట్టింది అది. రైట్. అండ్ ఆ డెప్త్లో మీరు బంకర్లో ఉన్నారనుకోండి, ఆ డెప్త్లో కొలాప్స్ అయిందంటే పైన అంతా కొలాప్స్ అవుతుంది, మీ పైన పడిపోతుంది. 200 feet ఆఫ్ కొలాప్సింగ్ హ్యాపెన్స్. బంకర్లో ఉన్న ఒకటే లేకుండా ఒకటే సార్, ఇట్స్ ఓవర్. బయట రాలేరు కదా మీరు. అవును. రైట్. సో అలాంటి దానికి ఎస్కేప్ అవ్వడం చాలా చాలా కష్టం అండి. రైట్. సెకండ్లీ సోర్సెస్ ఆర్ కమింగ్ దట్ దే హావ్ ఐడెంటిఫైడ్ ద బాడీ ఆఫ్ ద అయతుల్లా. ఫస్ట్ చాలాసేపు ఇది ఫేక్ న్యూస్ అని ప్రొజెక్ట్ చేశారు, బట్ వాళ్ళే మళ్ళీ ఇచ్చారు. కరెక్ట్. ఆ కన్ఫర్మేషన్ వచ్చే వరకు యుఎస్ ఆల్సో కెనాట్ క్లెయిమ్ కదా. అవును. రైట్. ఆ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఇరానియన్స్ ఏమన్నారంటే కాదు అతను బ్రతికిపోయాడు అన్నారు. కానీ అది ఎప్పటి వరకు అలా మేము మెయింటైన్ చేయగలరు? యూ కెనాట్ మెయింటైన్ ఫర్ ఎవర్. అంటే వచ్చి న్యూస్లో వచ్చి అతను స్పీచ్ కూడా ఇవ్వబోతున్నాడని చెప్పారు మధ్యలో. బట్ యూ కెనాట్ డూ దట్ ఫర్ లాంగ్. సో ఫైనలీ దే హ్యాడ్ టు అక్సెప్ట్ దట్ అతను చనిపోయారని. సో ఫైనల్లీ ఇరాన్ పర్షియా, సో ఫైనల్గా పర్షియా అవుతుందంటారా? వీ డోంట్ నో అండి. ఇట్ ఇస్ అన్లైక్లీ. ఐ మీన్ అన్లైక్లీ అంటే ఇరాన్ they can drag this for a long time. So at a certain point of time both parties will sit. Iran will feel అంటే మా అయతుల్లా చంపినానికి మేము రివెంజ్ తీసేసుకున్నాము అని ఒక ఫీలింగ్ వచ్చే వరకు వాళ్ళు కొడుతూనే ఉంటారు. ఓకే. వీళ్ళు ఈ యొక్క స్టేట్లో వస్తుంది, దీనికన్నా ఎక్కువ మేము మిడిల్ ఈస్ట్ని డ్యామేజ్ చేయదలుచుకోలేము. ఇప్పుడు రేపు బుర్జ్ ఖలీఫాని కొట్టి, పోర్ట్స్ని కొట్టి, వాళ్ళు అంతా సాలినేషన్ ప్లాంట్స్ని కొట్టి అంతా అయిన తర్వాత they'll be come state, బాబు ఇంకా మేము తట్టుకోలేము. చాలు. ఇజ్రాయెల్ యుఎస్ మీరు ఎక్కడో కూర్చొని మీరు ఇక్కడ వార్ చేస్తున్నారు, ఇక్కడ ఉండేవాళ్ళం మేము కదా, మేము ఇంకా తట్టుకోలేము, లెట్స్ కాల్ పీస్. ఆ ఒక పీస్ ట్రీటీ అనేది సైన్ ఇస్ ద బెస్ట్ వే ఫార్వర్డ్. అంటే వీళ్ళు కూడా ఓకే మా రివెంజ్ అయిపోయింది, వీళ్ళు ఓకే బాబు మేము తట్టుకోలేము, అది అయినప్పుడు ఇద్దరు ఒక లెవెల్కి వస్తారు. రైట్. కానీ ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీ దీంట్లో ఉండేది యుఎస్.
ఎందుకంటే అతను ఫుల్ గల్ఫ్ రీజియన్ పైన కంట్రోల్ వచ్చేస్తుంది. అవును. కంట్రోల్ వస్తుంది. మళ్ళీ డాలర్‌ని కాపాడుకుంటారు. అది కానీ ఇది కూడా మనకు అజంప్షన్స్ అండి ఇవి. ఎగ్జాక్ట్‌లీ. ఇది అవుతుంది, ఇది అవ్వదు అని తెలియదు. సమ్ కైండ్ ఆఫ్ ఒపీనియన్. ఇది మనకు ఒపీనియన్ మాత్రమే. అవును. ఈ ప్రస్తుతం ఉన్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని బట్టి ఇలా అవ్వచ్చు అనే ఒక ఎస్టిమేషన్ Exactly. అంతే. బట్ బట్ ఇట్ ఇస్ లైక్లీ టు హోప్ఫుల్లీ ఇన్ అదర్ 3-4 వీక్స్. యాహ్! 3-4 వీక్స్ కన్నా ఎక్కువ బోత్ సైడ్స్ కెనాట్ సస్టైన్. బట్ ఇట్ ఇస్ లైక్లీ దట్ దే విల్ నాట్ సస్టైన్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నాకు అంటే ఈ వార్ జోన్ ఇవన్నీ చాలా మందికి అర్థమవుతున్నాయి గానీ, ఈ బ్యాక్ ఎండ్ హిస్టరీ ఏంటి? లైక్ ఇరాన్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది? ఏ రిలీజియన్స్ ఉండేవాళ్ళు? ఎలా దాన్ని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నారు? ఇన్ డెప్త్‌గా చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వి ఆర్ సో థాంక్‌ఫుల్ సార్. సో చూసారు కదండీ, ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అనిస్ సార్ చెప్పిన మాటలు విన్నాక ఇరాన్, ఇజ్రాయెల్, యూఎస్ఏ ఇదొక్కటే కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ వ్యూలో ఏం జరుగుతుంది? ఏం అర్థం చేసుకోవాలి? ఇవన్నీ చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా! మరి ఈ ఇంటర్వ్యూ చూసాక మీకేమనిపించింది? మీకేమన్నా క్వెషన్స్ ఉన్నా సరే మీ మనసులో క్వెషన్స్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుదీప్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.